హలో గైస్, వెల్కమ్ టు టెక్నికల్ వీడియోస్ ఇన్ తెలుగు. సో ఈ వీడియో ద్వారా నేను యాంగ్లర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే యాంగ్లర్లో రెగ్యులర్గా అడిగేటువంటి ద బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా ఎలా ఆన్సర్ చేయాలనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. సో వాట్ ఈజ్ అన్ యాంగ్లర్? So Angular is a front-end framework for building the client-side application in HTML and using either JavaScript or a language like TYPESCRIPT that compiles into JavaScript. So Angular అనేది ఏమైందంటే ఒక ఫ్రంట్-ఎండ్ ఫ్రేమ్వర్క్. ఈ యాంగ్లర్ ఎలా స్టార్ట్ అయిందంటే మనకి ఇంతకు ముందు వచ్చేసి స్టాటిక్ వెబ్ పేజెస్ ఉన్నాయి. స్టాటిక్ వెబ్ పేజ్ నుంచి ఎవల్యూషన్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజెస్ వచ్చేసినాయి. స్టాటిక్ వెబ్సైట్లో చిన్నటువంటి వ్యాలిడేషన్ చేయడానికి జావా స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే డైనమిక్ వెబ్సైట్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో సర్వర్ సైడ్ టెక్నాలజీస్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి హెవీ డిమాండ్ స్టార్ట్ అయింది. సో లైక్ C#కి, జావాకి ఇట్లా ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెవీగా దాని డిమాండ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ నుంచి సర్వర్కి రెస్పాన్స్ రిక్వెస్ట్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ప్రతిసారి ఒక పేజ్ సర్వర్లో రెండరింగ్ అయి సర్వర్లో ప్రాసెసింగ్ జరిగి సర్వర్ నుంచి ఆ పేజ్ మొత్తం క్లయింట్కి వచ్చేసి ఈ టైం ప్రాసెస్ని రెడ్యూస్ అవ్వడానికి క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి జావా నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ అయినాయి. అందుట్లో జావా స్క్రిప్ట్ లాంటి ఈ ఫ్రేమ్వర్క్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి యాంగ్లర్ ఫ్రేమ్వర్క్. యాంగ్లర్తో పాటు యాంబర్ అని, బ్యాక్ బోన్ అని, రియాక్టివ్ అని డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ చాలా ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ప్రొప్రైటరీ ఫ్రేమ్వర్క్ ప్లస్ ఈ యాంగ్లర్ అనేది మెయిన్ డిజైన్ చేసి డెవలప్మెంట్ చేసి మెయింటెనెన్స్ చేస్తుంది గూగుల్ కాబట్టి. సో ఈ యాంగ్లర్ అనేది మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి కూడా వీ కెన్ ట్రస్ట్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్. And it has a long time support from the Angular as well. సో ఈ యాంగ్లర్ అనేది ఈ క్లయింట్ సైడ్ మ్యాక్సిమం వచ్చేసి స్పార్క్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అంటారు. అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఎప్పుడైతే మనము ఒక వెబ్సైట్ చూసినట్లయితే ఈ సర్వర్ సైడ్ ప్రాసెసింగ్కి, క్లయింట్ సైడ్ మల్టీ పేజ్ అప్లికేషన్స్కి, సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రతి రిక్వెస్ట్ కూడా సర్వర్కి వెళ్ళిపోయి సర్వర్లో ప్రాసెస్ అయ్యి మళ్ళీ రెస్పాన్స్ అనేది ఇంకొక పేజీగా వస్తుంది. సో అప్పుడు నీకు పేలోడ్ టైం అంటే రెస్పాన్స్ రిక్వెస్ట్ టైం కూడా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు యాంగ్లర్ ఏమవుతుంది, కంప్లీట్ స్పా అప్లికేషన్ కాబట్టి 90% మొత్తం వచ్చేసి క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓన్లీ డేటా కోసం మాత్రమే నీకు సర్వర్ సైడ్కి వెళ్ళి ఆ డేటాను తీసుకొచ్చి యూఐ ఏదైతే క్లయింట్ సైడ్లో సేవ్ అయినటువంటి ఆ యూఐకి అది ఆ డేటాను బైండ్ చేసి మనకి రెస్పాన్సివ్ టైం కానీ డైనమిక్ లోడింగ్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ యాంగ్లర్లో మెయిన్ వచ్చేసి యాంగ్లర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. జనరల్గా ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, కొన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ రీయూజబుల్ లైబ్రరీస్ ఉంటాయి, కొన్ని ఇంజిన్స్ ఉంటాయి. ఇంజిన్స్ అంటే ఏంటి, ఆ ఇంటర్నల్ ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంజిన్స్ అనేది ఎనీ ఫ్రేమ్వర్క్లో ఉండేటువంటి కామన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సపోర్టెడ్ లాంగ్వేజెస్, రీయూజబుల్ రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటువంటి కోర్ లైబ్రరీస్, దాంతోపాటు కంపైలర్స్ లేదా ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పైలర్స్ అంటారు, లేదంటే ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కానీ లేదా యాంగ్లర్ ఇంజిన్ కానీ. సో ఇది కాంబినేషన్ మొత్తం కలిపి మనం ఒక ఫ్రేమ్వర్క్ తీసుకుంటాం. మనం రాసిన కోడ్ని ఈ యాంగ్లర్ సపోర్టెడ్ లాంగ్వేజెస్లో మనం రాసిన కోడ్ని మనకు కావాల్సిన రీయూజబుల్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని ఎంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అయినా కూడా మనం డిజైన్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు త్రూ యాంగ్లర్ ద్వారా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి యాంగ్లర్. సో వై యాంగ్లర్ ఎందుకనేది ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఎందుకు యాంగ్లర్ అనేది ఈ సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ అనేది రెడ్యూస్ చేయడానికే మన క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో డెవలపింగ్ ఏ వెబ్ అప్లికేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అండ్ jQuery వాజ్ వెరీ డిఫికల్ట్. దట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రీజన్. సో జావా స్క్రిప్ట్లో అనేది నీ కోడింగ్ రాయాలంటే జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు.
ఒకటి కొంతమంది వచ్చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళకి జావా స్క్రిప్ట్ కోడింగ్ రాయటం అనేది కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. సో అందువల్ల మనకి యాంగ్లర్లో వచ్చేసి జావా స్క్రిప్ట్తో పాటు డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది. అందుట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ అనేది ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది కూడా మైక్రోసాఫ్ట్ నుంచి యాండర్స్ అనేవాడు డిజైన్ చేశారు కాబట్టి సో రైటింగ్ అంటే కోడింగ్ స్కిల్స్ అనేది నీకు సర్వర్ సైడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కోడింగ్ రాసిన వాళ్ళకి ఈ టైప్ స్క్రిప్ట్లో కోడింగ్ రాయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో యాంగ్లర్ కమ్స్ విత్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అండ్ సెట్ ఆఫ్ రీయూజబుల్ లైబ్రరీస్. అంటే ఇది బిల్ట్ ఇన్ ఒక ఫ్రేమ్వర్క్లో జనరల్గా వచ్చేసి రీయూజబుల్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. కోర్ లైబ్రరీస్ అని అంటాం, బేస్ క్లాస్ లైబ్రరీస్ అని అంటాం వీటిని. సో అండ్ ఇట్ ప్రొవైడ్ స్ట్రక్చర్ వే ఆఫ్ డెవలపింగ్ అప్లికేషన్ బై ఇన్కార్పొరేటింగ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు నీకు యాంగ్లర్ చూసినట్టయితే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ గూగుల్ వాళ్ళు డిఫైన్ చేశారు. మీరు జస్ట్ టెంప్లెట్ తీసుకొని నువ్వు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా ఈజీగా క్లాసెస్ అంటే కాంపోనెంట్స్, మాడ్యూల్స్, దెన్ డైరెక్టివ్స్ యాడ్ చేసుకొని యూ కెన్ డిజైన్ అండ్ డెవలప్ కంప్లీట్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ని వచ్చేసి యాంగ్లర్లో డిజైన్ చేయొచ్చు. సో బై యూజింగ్ ఎనీ సర్వర్ సైడ్ ఏపీఐ కాల్స్ ఫర్ డేటా పర్పస్ కోసం. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు టెస్ట్. నీకు ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని లేదా జేక్వెరీ లైబ్రరీని అండర్స్టాండ్ చేసుకొని HTML, CSS ఇవన్నీ చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే నీకు జావా స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ ఇట్ టేక్స్ టైం. ప్రతి ఒక్కరు కూడా ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెరీ ఓల్డ్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. ఇప్పుడు రీసెంట్గా అందరూ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఆ కైండ్ ఆఫ్ క్లాసెస్ దాంట్లో మెథడ్స్కి ఆ స్ట్రక్చర్ కోడ్కి అనేది అలవాటు అయిన తర్వాత నువ్వు జావా స్క్రిప్ట్లో కోడ్ రాయాలన్నా ప్లస్ సింటాక్స్ పరంగా కొద్దిగా డిఫికల్టీ ఉండేది. కానీ నీకు యాంగ్లర్ కిందకు వచ్చేసరికి టైప్ స్క్రిప్ట్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. టైప్ స్క్రిప్ట్ కూడా ఇంటర్నల్గా వచ్చేసి అది టైప్ స్క్రిప్ట్ ప్రీకంపైల్ చేసుకొని జావా స్క్రిప్ట్కే కన్వర్ట్ అయ్యిద్ది. సో అది డిఫరెంట్ స్టోరీ ఇంటర్నల్గా. కానీ హై లెవెల్లో నువ్వు రాసేది టైప్ స్క్రిప్ట్ కోడే కాబట్టి సో నీ కోడింగ్ స్కిల్స్ అనేది నీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో రాసిన కోడింగ్ స్కిల్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ నీ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా తక్కువైంది. నెక్స్ట్ వచ్చేసి నీకు యాంగ్లర్లో ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. సో అదేవిధంగా టెస్టింగ్ అనేది వెరీ ఈజీ. టెస్టింగ్కి ఈ యాంగ్లర్లో డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేశారు. కర్మ అని, జాస్మన్ అని, ప్రొట్రాక్ట్ అని. సో నువ్వు ఇండిపెండెంట్ అండ్ యూనిట్ ఆఫ్ టెస్టింగ్ అనేది లేదా సినారియో బేస్డ్ టెస్టింగ్ అనేది లేదా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది నీకు యాంగ్లర్లో చాలా ఈజీగా ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ యాంగ్లర్ ఇప్పుడు నేను చెప్పిన మ్యాక్సిమం వచ్చేసి అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం. మెయిన్ వచ్చేసి బిల్ట్ బై గూగుల్. ఇది గూగుల్ వాళ్ళు డిజైన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం వీ కెన్ హ్యావ్ ఎ ట్రస్ట్. So it is developed as well as maintained by dedicated Google engineers. This means that there is a huge community out there for the learning from. అంటే ఇప్పుడు ఈ గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫోరమ్స్ ఉన్నాయి, ప్లస్ రెగ్యులర్గా ఎన్కౌంటర్ అయ్యే ప్రాబ్లమ్స్కి వాళ్ళు సొల్యూషన్స్ ఆన్లైన్లో పెడుతున్నారు, ప్లస్ టెక్నికల్ హెల్ప్ దొరుకుతుంది. ఎనీథింగ్ అనేది మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఎన్కౌంటర్ అయ్యే ప్రతి ప్రాబ్లం కూడా నీకు ఆన్లైన్లో సపోర్ట్ దొరికిద్ది. అదే వేరే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ తీసుకుంటే నీకు సపోర్ట్ అనేది వెరీ లెస్ దొరికిద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాంగ్లర్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ కాంప్రహెన్సివ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఎందుకంటే యాంగ్లర్ అనేది ఈ ఫ్రేమ్వర్క్లో కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి నీ ప్రాజెక్టు డెవలప్మెంట్ టైము, కాస్ట్ కూడా చాలా రెడ్యూస్ అయిపోద్ది. అదే వేరే ఫ్రేమ్వర్క్ లేదంటే యూ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 40 to 45% రెగ్యులర్గా ఎన్కౌంటర్ అయ్యే ప్రాబ్లమ్స్కి నీకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, బిల్ట్-ఇన్ లైబ్రరీస్ ఉన్నాయి, బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఏమంటారు వెరీ బిగ్ ఫ్రేమ్వర్క్ అనమాట యాంగ్లర్ అనేది. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఫ్రీక్వెంట్గా జనాలు అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రెగ్యులర్గా ఎన్కౌంటర్ అయ్యే ప్రతి ప్రాబ్లమ్ని యాడ్ చేయటం. సో దట్ మనం వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ NPM మాడ్యూల్స్
ఎన్పిఎం లైబ్రరీలో యూజ్ నోడ్ మాడ్యూల్స్ అంటారు వాటిని. సో వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని మన డెవలప్మెంట్ కాస్ట్ కానీ మన డెవలప్మెంట్ ఎఫర్ట్ కానీ చాలా తక్కువ చేసుకోవచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ఫాస్టర్, లైటర్ అండ్ ఈజియర్. నేను చెప్పినట్టు యాంగ్లర్ అనేది వెరీ ఫాస్ట్ కంపేర్ టు రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ రైటింగ్ ద కోడింగ్ ఆల్సో వెరీ ఈజీ. అండర్స్టాండింగ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కానీ ద వే ఆఫ్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చేసిన కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బిల్ట్ విత్ purpose of create a faster performance application that are smaller in size and easy to develop. సో రీసెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేది ఇప్పుడు ఇనిషియల్గా యాంగ్లర్ జేఎస్ అని వచ్చింది. ఇనిషియల్గా వచ్చేసి కొద్దిగా డిఫికల్టీ అయితే ఉండింది. సో లేటర్ వాళ్ళు వచ్చేసి యాంగ్లర్ జేఎస్ మొత్తాన్ని రీడిజైన్ చేశారు ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి. యాంగ్లర్ 2.0కి కన్వర్ట్ చేసినప్పుడు నీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్లో మాడ్యూల్స్ ఇంతకుముందు యాంగ్లర్ జేఎస్లో నీకు అన్ని మాడ్యూల్స్ ఎట్ ఏ టైం లోడ్ అవడం వల్ల కొద్దిగా వచ్చేసి నీ డెవలప్మెంట్ లోడింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటా ఉండింది. యాంగ్లర్ 2 ఆన్వర్డ్స్ 3 యాంగ్లర్ 2 నుంచి 2 4కి 5 6 7 అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లా లాంగ్వేజ్ ఈ వర్షన్ ఇంక్రిమెంట్ అయ్యే కొంది వాళ్ళు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెడ్యూస్ చేసుకొని అప్లికేషన్ లోడింగ్ టైం కానీ పెర్ఫార్మెన్స్ కానీ స్కేలబిలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు కంపేర్ టు ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ యాంగ్లర్ కానీ ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ రియల్లీ టూ ఫాస్ట్. అండ్ ఇట్ యూజెస్ ద టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే వాళ్ళు డాట్ అని, టైప్ స్క్రిప్ట్ అని, జావా స్క్రిప్ట్ అని ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ని అయితే ఈ యాంగ్లర్ ఫ్రేమ్వర్క్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో టైప్ స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ రెస్పెక్ట్ టు యాంగ్లర్ డెవలప్మెంట్కి. సో యూనిట్ టెస్టింగ్ ఈజ్ రెడీ. అంటే ఇప్పుడు మీకు జావా స్క్రిప్ట్లో రాసిన ఫంక్షన్స్ని యూనిట్ టెస్టింగ్ చేయటం అనేది కొద్ది కష్టం. సో ఇట్ ఈస్ నాట్ 100% డిఫికల్టీ, కానీ కొద్ది కష్టం. నీకు యాంగ్లర్లో మొత్తం మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈచ్ కాంపోనెంట్ని ఇండిపెండెంట్గా టెస్ట్ చేసుకోవచ్చు, ఈచ్ సర్వీస్ని ఇండిపెండెంట్గా టెస్ట్ చేసుకోవచ్చు, ఈచ్ డైరెక్ట్ని ఇండిపెండెంట్ టెస్ట్ చేసుకోవచ్చు, లేదా కాంపోనెంట్ ప్లస్ కాంపోనెంట్ అంటే ఇంటిగ్రేషన్ లెవెల్లో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ ఒక యూజ్ కేస్ ఒక సినారియో మొత్తాన్ని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ద లెర్నింగ్ కర్వ్ కూడా యూనిట్ టెస్టింగ్ అనేది వెరీ ఈజీ. నీకు యాంగ్లర్ని అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే ఇన్ అండ్ అవుట్ హౌ ఇంజిన్ వర్క్స్ అవుతుంది, ఎట్లా ఇంజిన్ వర్క్ అవుతుంది, ఇంటర్నల్గా ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది, ఈ యాంగ్లర్ అనేది ఈ బ్రౌజర్లో రన్ కాకుండా నోడ్ జేఎస్ మీద ఎలా రన్ అవుతుంది, తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ ఇంజిన్స్ దాని పెర్ఫార్మెన్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఇంటర్నల్ లోడింగ్ ప్రాసెస్ ఏంది, ఇంటర్నల్ ఇంజిన్ ప్రాసెస్ ఏంది, ఇవన్నీ అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే సో నీకు యూనిట్ టెస్టింగ్ కూడా ఆల్మోస్ట్ వెరీ సిమిలర్. లెర్నింగ్ కర్వ్ అనేది చాలా తక్కువ టైం పట్టింది. సో దాన్ని పెట్టుకొని మనకి ఇంటర్నల్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ యాంగ్లర్ ఆర్కిటెక్చర్ కానీ తెలిసి దాంట్లో ఉన్న బేస్ కాంపోనెంట్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని నువ్వు ఏ విధంగా యూనిట్ టెస్ట్ చేసుకోగలవని డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ కర్మ, జాస్మిన్, ప్రొట్రాక్టర్ ద్వారా నువ్వు కంప్లీట్ సిస్టమ్ని నీ హ్యాండ్స్లో తెచ్చుకోవచ్చు. వితౌట్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం వచ్చేసి టెస్టింగ్ ప్లేస్ 100% కీ రోల్ ఫర్ ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని. నువ్వు అది అందువల్ల మెయిన్ వచ్చేసి యాంగ్లర్ క్లిక్ అవడానికి, యాంగ్లర్ ఇంత పాపులర్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద బేసిక్ మాడ్యులర్ సిస్టమ్. అంటే మాడ్యూల్స్గా క్లియర్ కట్ డివైడ్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టెస్టింగ్ అనేది వెరీ ఈజీ. యూనిట్ టెస్టింగ్ అనేది ప్రతి కాంపోనెంట్ని నువ్వు టెస్ట్ చేయగలవు. సో వాట్ ఆర్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ యాంగ్లర్లో బిల్డింగ్ బ్లాక్స్ చూసుకుంటే మొత్తం 11 బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. ఈ 11 కానీ క్లియర్గా అండర్స్టాండింగ్ అయిపోతే ఇంక యాంగ్లర్ మొత్తం వచ్చేసినట్టే. ఇంక యాంగ్లర్లో ఇంకేం లేదు మీరు నేర్చుకోవాల్సింది. ఒక టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ బేసిక్ సింటాక్స్, C# కానీ ఈ జావా నేర్చుకున్న వాళ్ళకి టైప్ స్క్రిప్ట్లో కోడింగ్ రాయటం అనేది లెర్నింగ్ కర్వ్ అరౌండ్ 1 వీక్ మ్యాక్స్. సో నీకు ఈ 11 బిల్డింగ్ బ్లాక్స్ యాంగ్లర్లో మొత్తం నేర్చుకోవడానికి 1 or 2 వీక్స్ మ్యాక్స్. 3 వీక్స్లో యూ కెన్ బి ఎ మాస్టర్ ఇన్ ద యాంగ్లర్ ఇఫ్ యూ స్పెండ్ అరౌండ్ 100 hours. ఐఎమ్ షూర్ దట్. సో ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ ద యాంగ్లర్కి వచ్చేసరికి మనకి మాడ్యూల్స్ వాళ్ళు ఎట్లా ఎంత క్లియర్ కట్గా డివైడ్ చేశారు చూడండి. మాడ్యూల్స్, కాంపోనెంట్స్, డైరెక్టరీస్, టెంప్లెట్స్, మెటాడేటా, పైప్స్ అండ్ ఫిల్టర్స్, రౌటింగు, సర్వీసెస్, ఫామ్స్, డేటా బైండింగు, డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇప్పుడు మీరు యాంగ్లర్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సో ఇవన్నీ వచ్చేసి వాళ్ళు బిల్డింగ్ బ్లాక్స్ కింద కన్సిడర్ చేయరు.
నేను వచ్చేసి యాంగులర్ మొత్తం వచ్చేసి ఈ 11 పార్ట్స్ను క్లియర్గా నేర్చుకోగలిగితే యాంగులర్ మొత్తం వచ్చిందని నేను ఈ బిల్డింగ్ బ్లాక్స్ 11గా డివైడ్ చేశాను. సో వాళ్ళైతే మాడ్యూల్స్, కాంపోనెంట్స్, డైరెక్టరీస్, టెంప్లెట్స్, మెటాడేటా, పైప్స్ అండ్ ఫిల్టర్స్ వరకే బిల్డింగ్ బ్లాక్స్ అని డిఫైన్ చేశారు. నేను అడిషనల్గా ఫామ్స్ కూడా, మీరు డైనమిక్ ఫామ్స్, రియాక్టివ్ ఫామ్స్ కూడా నేర్చుకున్నట్లయితే, అంటే ఎంటైర్ యాంగులర్లో ఈ 11 మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే యూ కెన్ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. సో బేసిక్ యాంగులర్ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు, సో ఇంటర్మీడియట్ యాంగులర్ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు, అడ్వాన్స్డ్ అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఈజీగా ఒక ఇంటర్వ్యూని క్లియర్ చేయొచ్చు. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డీటెయిల్గా అంటే మ్యాక్సిమం ఇంటర్వ్యూ పర్పస్లో మనం ఏం చెప్పాలంత వరకు నేను కవర్ చేస్తాను. సో ఈ సిరీస్లో మ్యాక్సిమం వచ్చేసి బేసిక్ లెవెల్లో నేను మొత్తం కవర్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ యాంగులర్ 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో కొద్దిగా ప్రాక్టికల్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో ఈ 11 కాంపోనెంట్స్ని యూజ్ చేస్తే ఒక సింగిల్ ప్రాజెక్టు మోర్ అంటే థియరీ ఎక్కువ లేకుండా ఎక్కువ ప్రాక్టికల్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్ వీడియో చూసిన వాళ్ళకి 100% ఎనీ కైండ్ ఆఫ్ యాంగులర్ ఇంటర్వ్యూని క్లియర్ చేయొచ్చు. ఒకటి జస్ట్ ఈ 2 వీడియోస్తోనే మీరు ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డైరెక్ట్గా డిజైన్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫియర్. అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదని కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రిఫ్రెష్ అయింది, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ 2 వీడియోస్ విన్నట్లయితే మీరు డైరెక్ట్గా టుమారో పోయి ప్రాజెక్ట్లో చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ అ మాడ్యూల్? సో మాడ్యూల్స్ ఆర్ ఎ గ్రేట్ వే టు ఆర్గనైజ్ ద అప్లికేషన్ అండ్ ఎక్స్టెండ్ ఇట్ కేపబిలిటీస్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ లైబ్రరీస్. So Angular module is a collection of components, directories, pipes, making some of them public through the export property so that external components can use them. So ఈ మాడ్యూల్స్ అనేది ఈ అప్లికేషన్ని డిఫరెంట్ లాజికల్ డివిజన్స్గా డివైడ్ చేయడం, అంటే లాజికల్ డిపార్ట్మెంట్గా డివైడ్ చేయడం. సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మొత్తం ఒక రీయూజబుల్ కాంపోనెంట్స్, అంటే ఈ కాంపోనెంట్స్ అనేది ఎంటైర్ ప్రాజెక్ట్కి కామన్గా ఉన్నాయి అనుకుంటే దాన్ని ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. జనరల్ ప్రాజెక్ట్లో వచ్చేసి ఆథెంటికేషన్, సెక్యూరిటీ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది, సెక్యూరిటీ మొత్తాన్ని ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లాగింగ్, అంటే ఇప్పుడు ఏమన్నా నువ్వు రాసి ప్రాజెక్ట్లో యూజర్ ఏమేమి యాక్షన్ చేస్తున్నారు అదంతా లాగింగ్ మొత్తం వచ్చేసి ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. కోర్ కాంపోనెంట్స్ అన్ని ఒక మాడ్యూల్ చేసుకోవచ్చు, బిజినెస్ ఫీచర్స్ అన్ని ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఒక కంపెనీకి మీరు వచ్చేసి ఒక యాంగులర్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. సో దాంట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, కామన్ సర్వీసెస్ అంటే రెగ్యులర్గా ఈ 4 డిపార్ట్మెంట్లకి కామన్గా వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి యాంగులర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అనేది ఒక మాడ్యూల్, నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ అనేది అనదర్ మాడ్యూల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ అనేది అనదర్ మాడ్యూల్, నెక్స్ట్ వచ్చేసి ఐటీ అనేది అనదర్ మాడ్యూల్. సో ఈ 4 డిపార్ట్మెంట్లకి కామన్గా ఉండేటువంటి కాంపోనెంట్స్, అంటే 4కి సపోర్ట్ చేసే సర్వీసెస్ని ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటికి వచ్చేసి మళ్ళీ ఒక సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ అనేది అన్ని మాడ్యూల్స్ కావాలి. సో సెక్యూరిటీ అనేది ఆథెంటికేషను, ఆథరైజేషను అది అనేది ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఎర్రర్స్, ఎక్సెప్షన్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి, అది మొత్తం వచ్చేసి ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కామన్గా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి షేర్డ్ లైబ్రరీస్ ఉంటాయి, సో అది ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఏమైనా ఎక్సెప్షన్స్ అని అనుకో అదంతా ఒక మాడ్యూల్గా చేసుకోవచ్చు. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ని ఒక ఆర్కిటెక్చర్ ఎట్లా మాడ్యులరైజేషన్ చేస్తారో అనేది ఇక్కడ మాడ్యూల్ అనేది నీకు అక్కడ మెయిన్ కాన్సెప్ట్, అక్కడ మాడ్యూల్ అనేది అక్కడ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్. వాట్ ఈజ్ ద కాంపోనెంట్? కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఎ క్లాస్. ఇప్పుడు మనం వచ్చేసి రెగ్యులర్గా C#లో కానీ .NETలో కానీ చూస్తున్నట్లయితే అక్కడ క్లాసెస్ అని ఉంటాయి, ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్ అని ఉంటాయి. అక్కడ క్లాస్కి కాంపోనెంట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అక్కడ జస్ట్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ కాంపోనెంట్కి అటాచ్ విత్ వచ్చేసి నీకు టెంప్లెట్ అటాచ్ చేస్తాం అనమాట. సో కాంపోనెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిల్డింగ్ బ్లాక్ ఇన్ ద యాంగులర్లో ఈ కాంపోనెంట్ అనేది ఈ 11 బిల్డింగ్ బ్లాక్స్లో అది ఒక బిల్డింగ్ బ్లాక్. సో కాంపోనెంట్ ఈజ్ టెక్నికల్లీ ఎ డైరెక్టివ్, బట్ ద కాంపోనెంట్స్ ఆర్ సో distinct and central to the Angular application that Angular defines @ of component decorator which extend the @ of directory with the template oriented features. Okay, a component controls
ద ప్యాచ్ ఆఫ్ స్క్రీన్ యాజ్ ఎ కాల్డ్ ఎ వ్యూ. అంటే ఒక కాంపోనెంట్లో ఒక వ్యూ పోర్షన్ ఉంటుంది, ప్లస్ ఆ వ్యూకి కావాల్సిన లాజిక్ మొత్తం వచ్చేసి నువ్వు కాంపోనెంట్ అంటే క్లాస్ లోపల ఫంక్షన్స్ గాను, వేరియబుల్స్ గాను, ఓకేనా, దాని కన్స్ట్రక్టర్స్ గాను, పబ్లిక్ ఫంక్షన్స్ గాను, ప్రైవేట్ ఫంక్షన్స్ గాను నువ్వు ఆ కాంపోనెంట్ లోపల కోడ్ రాస్తావు అనమాట. So we can define the component logic, what it does support the view inside a class. If the class interact with the view through the API, properties and methods. అది నేను చెప్పినట్టు ఒక కాంపోనెంట్లో వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూ అనేది ఆ కాంపోనెంట్కి హెడర్ లాగా సెట్ చేసి ఉంటుంది. ఆ వ్యూలో నువ్వేమైతే ఫంక్షన్ చేయాలనుకుంటున్నావు, సపోజ్ లాగిన్ అనేది ఒక ఫామ్ ఉందనుకోండి, ఈ లాగిన్ యొక్క యూఐ డిజైన్ అనేది నీకు ఆ పైన హెడర్లో సెట్ చేస్తాం. దాని లోపల యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ లేదా సేవ్ లాగిన్ లేదా క్యాన్సిల్ అని 2 బటన్స్ ఉంటాయి. ఆ 2 బటన్స్లో ఏమైతే యాక్షన్స్ చేయాలో ఆ యాక్షన్ పార్ట్ మొత్తం వచ్చేసి కాంపోనెంట్ అంటే క్లాస్ లోపల నువ్వు ఒకటి వచ్చేసి లాగిన్ ఫంక్షన్ అని, సెకండ్ వచ్చేసి సేవ్ ఫంక్షన్ అని, రిమెంబర్ మీ అని చెప్పేసి ఆ కంట్రోల్లో చేసిన ఎంటర్ చేసిన డేటాని ఏపీఐ కాల్స్కి నువ్వు సర్వర్కి సెండ్ చేయడానికి కావాల్సిన లాజిక్ మొత్తం ఇక్కడే రాస్తాం. సో ఈ కాంపోనెంట్ అనేది ఇంటర్నల్గా సర్వీసెస్తో ఇంటరాక్ట్ అయ్యి ఏపీఐతో నీకు ఏపీఐకి ఇన్కమింగ్ అవుట్కమింగ్ కాల్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ అ డైరెక్టివ్? సో డైరెక్టివ్ allow us to make a class as Angular directive and provide the additional metadata that determines how the directive should be processed, instantiated and used at runtime. ఓకేనా. డైరెక్టివ్స్ అంటే ఏం లేదండి, మనకు వచ్చేసి బిల్టిన్ వచ్చేసి కొన్ని డైరెక్టివ్స్ ఉంటాయి. సిస్టమ్ డిఫైన్ డైరెక్టివ్స్ అని, మన స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అని. సపోజ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్ కిందకి వచ్చేసరికి NG4 ఓకేనా, NG స్విచ్ కింద వస్తుంది. ఇప్పుడు అవి ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా యూ నీడ్ టు డిస్ప్లే ఆన్ ద ఆ కంట్రోలర్లో లేకపోతే ఆ ప్లేస్లో చూపించాలో వచ్చేసి నీకు కంట్రోల్ చేస్తుంది. సో డైరెక్టరీస్ allow us to attach the behavior to elements in the DOM. ఓకే, there are 2 kinds of directories beside the component. వన్ వచ్చేసి స్ట్రక్చరల్ డైరెక్టరీస్, రెండు వచ్చేసి అట్రిబ్యూట్ డైరెక్టరీస్. ఓకేనా. So what is a template? So template combines the ordinary HTML with Angular directories and binding the markup that allows Angular to modify the HTML before rendering the display. So template directories provide the programming language and binding markup connects to your application data and DOM. ఓకే, ఈ టెంప్లెట్ అనేది ఏం చేస్తుందంటే ఆ యూఐ పోర్షన్ మొత్తాన్ని మనకి కాంపోనెంట్కి మొత్తం అటాచ్ చేసి ఉంటుంది. నువ్వు డైరెక్టరీస్ ఏదైతే కాంపోనెంట్లో రాస్తావో అది టెంప్లెట్కి దీనికి వచ్చేసి బైండింగ్ చేసుకుంటాం మనం. సో వాట్ ఈస్ ద మెటాడేటా? Metadata used to decorate a class so that it configure expected behavior of the class. Different parts of the metadata. ఒకటి వచ్చేసి annotations, రెండు వచ్చేసి parameters. Annotationsకి వచ్చేసరికి these are the decorators at the class level. Okay, this is an array and an example behavior like @ of component, @ of routes are the decorators. Parametersకి వచ్చేసరికి this is set of decorators at the constructor level. The @ of environment is the metadata applied to the property. ఈ మెటాడేటా అంటే ఏం చేస్తుందంటే ఒక కాంపోనెంట్ ఉంది, ఇది కాంపోనెంటా, ఇది సర్వీసా, ఇది రౌటరా అని ఒక దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనకు చూపిస్తుంది అనమాట. ఒక క్లాస్ పబ్లిక్ క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ అని రాసాం అనుకోండి, ఇది ఏంటిది, ఇది కాంపోనెంటా, సర్వీసా, ఇది డైరెక్టివా, లేకపోతే ఇంకేమైనా టెంప్లెటా అనే విషయాన్ని నువ్వు పైన చేసినటువంటి డెకరేటర్ ద్వారా, పైన ఇచ్చినటువంటి మెటాడేటా ద్వారా అది మనకు ఆ కైండ్ ఆఫ్ అది ఏ టైప్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద పైప్స్? ద నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్ వచ్చేసి పైప్స్ తీసుకుంటే, పైప్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా when we only need the data transformed in the template. A pipe takes data as input and transform into desired output. పైప్స్ అంటే ఏం చేస్తుందంటే ఫిల్టర్ ద డేటా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మీకు కంట్రీ లిస్ట్ తీసుకున్నాం, దాంట్లో కంట్రీస్లో ఏతో స్టార్ట్ అయినటువంటి కంట్రీస్ మాత్రమే డిస్ప్లే కావాలన్నప్పుడు
యూ ఫిల్టర్ ద డేటా యూజింగ్ పైప్స్ అండ్ ఫిల్టర్స్ అంటారు ఇక్కడ. సో పైప్స్ ఇచ్చినప్పుడు ఏతో స్టార్ట్ అయిన డేటా మాత్రమే నీకు ఆ డ్రాప్ డౌన్లో చూపించాలి, లేకపోతే ఈ ఫామ్లో ఓన్లీ వచ్చే స్పెసిఫిక్ డేటా మాత్రమే చూపించాలి, ఓన్లీ స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రం చూపించాలి. నీ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు, కానీ దాంట్లో ఫిల్టర్ డేటా నువ్వు ఏదైతే యూజర్ సెలెక్టెడ్ చేసుకున్న డేటా పోతే లెటర్తో స్టార్ట్ అయింది లేదా స్పెసిఫిక్ కంట్రీస్ మాత్రం చూపించాలి, ఆ కైండ్ ఆఫ్ ఫిల్టర్ అనేది నువ్వు పైప్స్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ వచ్చేసి రౌటింగ్. ఈ రౌటింగ్లో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. రౌటింగ్ కాన్సెప్ట్స్ అర్థమైందంటే 90% యాంగ్లర్ అర్థమైనట్టే. సో ఆ రౌటింగ్ అనేది లాజికల్గా థింక్ చేయాలి. ఈ రౌటింగ్ని మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్ వచ్చేసి ఇప్పుడు మనం ట్రాఫిక్ కంట్రోలర్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేసి చెప్తుంటాడు ముందు వచ్చేసి ఏ రూట్లోకి వెళ్ళాలి, సో ఎటువైపు సిగ్నల్స్ వదలాలి అనేది ఆ కాన్సెప్ట్ అనేది నీకు మైండ్లోకి వచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, వాటిని ఏ టైంలో ఏది క్లిక్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి, ఏ యూఐ లోడ్ అవ్వాలి, ఏ మాడ్యూల్ లోడ్ అవ్వాలి, ఏ మాడ్యూల్ కూడా ఎలా లోడ్ అవ్వాలి. సో ఒక్కోసారి మన దగ్గర 20 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 20 మాడ్యూల్స్లో నీకు అప్లికేషన్ లోడ్ అయినప్పుడు అన్ని మాడ్యూల్స్ లోడ్ కాకూడదు. నీకు ఏదైతే ప్రాజెక్ట్కి రిక్వైర్డో అంటే ఆ టైంలో నీకు ఏదైతే రిక్వైర్డో ఆ మాడ్యూల్ లోడ్ అవడానికి దాన్ని లేజీ మాడ్యూల్ అంటారు. సో దాన్ని కూడా మనం రౌటింగ్లో కాన్ఫిగర్ చేస్తాం. సో యాంగులర్ రౌటింగ్ అనేది అనదర్ బిల్డింగ్ బ్లాక్ అనుకోండి. ఈ యాంగులర్ రౌటింగ్ ఎనేబుల్ ద నావిగేషన్ ఫ్రమ్ వన్ వ్యూ టు అనదర్ నెక్స్ట్ వ్యూ యాజ్ యూజర్ పెర్ఫార్మ్ ద అప్లికేషన్ టాస్క్. Routing basically means of navigating the pages. For example, we visit any site with a links that direct us to a new page. This can be achieved through the routing. నేను చెప్పినట్టు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో వచ్చేసి సపోజ్ Amazon.com అని తీసుకోండి, నెక్స్ట్ లేదంటే ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఇంకేదైనా వెబ్సైట్ తీసుకోండి. ఆ వెబ్సైట్ వచ్చేసి ఎన్ని వెబ్సైట్ అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకేనా, ఈచ్ వెబ్ పేజ్ ఈజ్ ఇండిపెండెంట్ లింక్ అది. సో మీరు ఒక హైపర్ లింక్ క్లిక్ కొట్టినప్పుడు నెక్స్ట్ ఏ పేజీకి పోవాలి అనేది నువ్వు ఇంటర్నల్గా ఆ రౌట్స్ మొత్తం సెట్ చేస్తూ ఈ హైపర్ లింక్కి ఈ పేజ్ రావాలి, ఈ లింక్ క్లిక్ కొట్టినప్పుడు ఈ పేజ్ రావాలి, ఈ లింక్ క్లిక్ కొట్టినప్పుడు నువ్వు ఈ పేజ్ లోడ్ అవ్వాలి అనేది రౌటింగ్లో సెట్ చేస్తావు. రౌటింగ్ అంటే ఏంది, యు ఆర్ టెల్లింగ్ ద రూట్స్. ఏ రూట్లోకి వెళ్ళాలంటే ఏ పేజ్ లోడ్ అవ్వాలి, ఏ టైంలో లోడ్ అవ్వాలి అనేది యూ నీడ్ టు డిఫైన్ ద డిక్షనరీ మొత్తం మెయింటైన్ చేసుకుంటే, సో యూజర్ ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ లోడ్ అవ్వాలనేది నువ్వు రౌటింగ్లో సెట్ చేస్తావు. బేస్డ్ ఆన్ దట్ ఎంటైర్ అప్లికేషన్ విల్ వర్క్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ అ సర్వీస్ అనేది మెయిన్లీ వచ్చేసి ఇది సింగిల్టన్ ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఇది మెయిన్లీ వచ్చేసి ఏపీఐ కాల్స్కి యూజ్ చేస్తాం మెయిన్గా. సో అది కాకుండా డిఫరెంట్ ఇంటర్నల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తే ఫంక్షనాలిటీస్ కూడా మన సర్వీస్ని యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి అనదర్ బిల్డింగ్ బ్లాక్స్ ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ బిల్డింగ్ బ్లాక్. కాంపోనెంట్ తర్వాత సర్వీస్ అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, థర్డ్ మోస్ట్ వచ్చేసి రౌటింగ్ అనమాట. సో యాంగులర్ సర్వీస్ ఆర్ సింగిల్టన్ ఆబ్జెక్ట్. సింగిల్టన్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ అయింది ఎంటైర్ లైఫ్ సైకిల్లో. అది ఇంటర్నల్గా యాంగులర్ విల్ టేక్ కేర్. నువ్వేం వచ్చేసి నువ్వు స్పెసిఫిక్గా ఒక సింగిల్టన్ అనే ఒక డిజైన్ ప్యాటర్న్ ఏం రాయాల్సిన అవసరం లేదు. సో యాంగులర్ ఇన్బిల్ట్ ఆప్షన్ సర్వీస్ ఎప్పుడైతే @inject అని సెట్ చేస్తావో ఆ సర్వీస్ను ఎప్పుడైతే నీకు ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకుంటావో ఆ సర్వీస్ ఇట్ మెయింటైన్ ద సింగిల్ ఆబ్జెక్ట్. సింగిల్ ఆబ్జెక్ట్ అంటే సింగిల్ మెమరీ మెయింటైన్ చేస్తుంది. ఇట్ షేర్స్ ద డేటా ఆర్ ఫంక్షన్స్ ఆపరేషన్స్ టు ఎంటైర్ అప్లికేషన్. అంటే వేరెవర్ నువ్వు ఎక్కడైతే నువ్వు ఇంజెక్ట్ చేసుకుంటావో ఆ సర్వీస్ అనేది నీకు సింగిల్టన్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. విచ్ గెట్ ఇనిషియేటెడ్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద అప్లికేషన్. నేను చెప్పినట్టు ఒకేసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి అది ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వరకు ఉంటుంది అనమాట. సర్వీసెస్ కంటైన్స్ ద మెథడ్ that maintain the data throughout the life of the application. For example, data does not get refreshed and is available all the time. The main objective of service is to organize and share the business logic, models or data functions with different components of the applications. ఇప్పుడు 4-5 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి వచ్చేసి కొన్ని కామన్ ఫంక్షనాలిటీ కావాలి, లేదా ఈ 4 కాంపోనెంట్స్కి కొన్ని సర్వర్ కాల్స్ కావాలి, సర్వర్ నుంచి డేటా కావాలి, ఏపీఐ కాల్స్ కావాలి.
సో మనం నెక్స్ట్ వచ్చేసి ఒక ఏపీఐకి అంటే సర్వర్కి మన కాంపోనెంట్కి ఇంటర్మీడియట్గా మనం సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటాం. సో కాంపోనెంట్ ఇంటరాక్ట్ విత్ సర్వీస్ ఇంటరాక్ట్ విత్ ఏపీఐ కాల్స్ అంటే సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యింది. ఓకేనా. ఇన్ కేస్ అది కాలేదు, ఒక లాగింగ్ ఉంది లేదా వేరే మాడ్యూల్స్ ఇంటరాక్ట్ కావాలి, డైరెక్ట్ కాంపోనెంట్స్ అనేది ఇంటరాక్ట్ అవ్వచ్చు, దెర్ ఈజ్ నో రాంగ్ ఎట్ ఆల్. కానీ వీళ్ళు యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఎట్లా చేసింది, లాజికల్గా అన్నీ వచ్చేసి లాజికల్గా సపరేషన్ ఆఫ్ కన్సర్న్ అనే దాంట్లో క్లియర్ కట్. ఎందుకంటే టుమారో ఒక కాంపోనెంట్లో నువ్వు సర్వీస్ డేటా మొత్తం చేసుకుంటే కాంపోనెంట్ హెవీ వెయిట్ అయిపోద్ది, లోడ్ ఎక్కువ అయిపోద్ది. సో దానికి టెస్టింగ్ చేయడం కూడా చాలా కష్టమైంది. అందువల్ల ఏం చేస్తున్నారు, మొత్తం లాజికల్గా డిఫరెంట్ బ్లాక్స్గా డివైడ్ చేస్తారు, డిఫరెంట్ బిల్డింగ్ బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. ప్రతి బ్లాక్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా నీకేం ముందు ఆ బ్లాక్ చూడంగానే ఈ బ్లాక్ సర్వీస్ అంటే ఇది చేస్తుంది, కాంపోనెంట్ అంటే ఇది చేస్తుంది, మొత్తం ఒకే క్లాస్లో రాయొచ్చు ప్రాజెక్ట్ మొత్తాన్ని, దెర్ ఈజ్ నో రాంగ్ ఎట్ ఆల్. కానీ అట్లా డివిజన్ చేయటం వల్ల నీకేమైంది, రౌటింగ్లో రౌటింగ్ రాయాలి, సర్వీసెస్లో సర్వీసెస్ అంటే ఇట్లా నీకేమైనా ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మొత్తాన్ని సర్వీసెస్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ బాగుంటుంది. ఆర్కిటెక్చర్, ఇంటర్నల్ యాంగులర్ ఆర్కిటెక్చర్ అనేది అట్లా డిజైన్ చేస్తారు. ఎందుకు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, స్కేలబిలిటీ కోసం, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం, ప్లస్ ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కోసం, మెనీ డిఫరెంట్ పర్పసెస్ కోసం వాటి లాజికల్ బిల్డింగ్ బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. నీకు ఫైనల్గా వచ్చేసరికి ప్రాజెక్ట్ మొత్తాన్ని వచ్చేసి బిల్డ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు జావా స్క్రిప్ట్ కోడ్ అని. అక్కడ పోయి మీరు మాడ్యూల్స్, క్లాసెస్ ఇవన్నీ ఏం కనపడవు, మొత్తం వచ్చేసి బండ్లింగ్ అయిపోయి మొత్తం నీకు జావా స్క్రిప్ట్ కోడ్లోకి కనబడేది. కానీ హై లెవెల్లో చూస్తే నీకు డిఫరెంట్ మాడ్యూల్స్ అని, మాడ్యూల్స్లో కాంపోనెంట్స్ అని, కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ సర్వీసెస్ అని, తర్వాత ఈ మాడ్యూల్స్కి కాంపోనెంట్స్ మధ్య ఇంటరాక్షన్ అనేది ఒక మాడ్యూల్ నుంచి ఒక కాంపోనెంట్కి ఇంటరాక్షను, లేదా ఒక మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్ ఇంకో మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్కి ఇంటరాక్షను, ఇవన్నీ ప్లస్ దానికి రౌటింగ్ ఎట్లా సెట్ చేస్తామని, ఇది లాజికల్ డివిజన్ మాత్రమే. కానీ ఇంటర్నల్గా ఎవ్రీథింగ్ విల్ గో ఇంటూ ఈ టైప్ స్క్రిప్ట్లో రాసిన కోడ్ కానీ, యాంగులర్ ఫ్రేమ్వర్క్లో కానీ ఎవ్రీథింగ్ ఫైనల్కి వచ్చేసరికి నీ జావా స్క్రిప్ట్ కోడ్లోకే కన్వర్ట్ అవ్వాలి. సో సర్వీసెస్ కంటెంట్స్ మెథడ్స్, ఓకే. సో నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫార్మ్స్. ఈ ఫార్మ్స్ అనేవి కూడా ఇవి మనకి న్యూ టు యాంగులర్ కాదు, ఇది ఆల్రెడీ HTMLలో ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి రెగ్యులర్ UI టెక్నాలజీస్ ఉన్న ఫార్మ్స్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారు, కొద్దిగా రిఫైన్ చేస్తారు బాగా, అంటే మోర్ రిఫైన్డ్ వే, మోర్ జనరిక్ వే, మోర్ ఈజీ చేస్తారు. సో ఫార్మ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఎనీ వెబ్సైట్. మనం ఏమన్నా ఒక డేటాని సర్వర్కి సబ్మిట్ చేయాలంటే ఫామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్ 1999 నుంచి అరౌండ్, అంటే వెబ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ వెబ్ వచ్చేసి స్టాటిక్ వెబ్ పేజెస్ నుంచి డైనమిక్ వెబ్ పేజెస్గా కన్వర్ట్ అయిన డేస్ నుంచి కూడా ఈ ఫామ్స్ అనేది ఎగ్జిస్టెన్సీ ఉన్నాయి. HTMLలో ఫామ్స్ ఉన్నాయి, HTML4లో ఉన్నాయి, HTML5లో ఉన్నాయి. అవే ఫామ్స్ని వచ్చేసి మనం యాంగులర్లో మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫామ్స్ని ఇంకొద్దిగా ఆర్కిటెక్చరల్గా చేంజెస్ చేసుకొని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది యాంగులర్లో కొద్దిగా డిఫరెంట్గా చాలా ఈజీగా ఉంటాయి. సో ఫార్మ్స్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీ వెబ్ అప్లికేషన్. ఎనీ వెబ్ అప్లికేషన్లో డైనమిక్ ఇంటరాక్షన్ ఉండాలంటే 100% ఫార్మ్స్ కావాలి. వితౌట్ ఫార్మ్స్ లేకుండా మీరేం చేయలేరు. Being the most common way to enter and edit the text-based data. Okay. Angular allows two types of the forms. ఒకటి template-driven forms. Template-driven అంటే ఏంటి, సింపుల్ ఫామ్స్ అనమాట. సో దట్ కెన్ మేడ్ వెరీ క్విక్లీ చేసుకోవచ్చు, దానిలో డేటా ఎంటర్ చేయడం, సబ్మిట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి రియాక్టివ్ ఫామ్స్. యాంగులర్ రియాక్టివ్ ఫామ్స్ ఆల్సో నోన్ యాజ్ ఏ మోడల్-డ్రివెన్ ఫామ్స్ అంటాను వీటిని. ఆఫర్ ఈజీ వే టు ఇంటరాక్ట్ రియాక్టివ్ ప్యాటర్న్ అండ్ వ్యాలిడేషన్. దీంట్లో వ్యాలిడేషన్స్ కూడా నువ్వు త్రూ కోడ్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మోర్ కాంప్లెక్స్ ఫామ్ దట్ గివ్ అస్ ఎ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫామ్. అంటే ఈ రియాక్టివ్ ఫామ్స్ అనేది మనకు మోర్ కంట్రోల్ ఉంటుంది, అంటే మొత్తం ఎంటైర్ ఫామ్ కూడా త్రూ కోడ్ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు, వ్యాలిడేషన్ చేయొచ్చు, బిజినెస్ రూల్స్ అప్లై చేసుకోవచ్చు. దే ఫాలో ద రియాక్టివ్ ప్రోగ్రామింగ్ స్టైల్. ఓకే. RX ప్రోగ్రామింగ్ అనేది మనం అది లాంగ్వేజ్ అనేది RX ప్రోగ్రామింగ్ మెథడాలజీ తెలిసినట్లయితే ఈ రియాక్టివ్ ఫామ్స్తో వర్క్ చేయడం అనేది చాలా ఈజీ. RX ప్రోగ్రామింగ్ అనేది వెరీ ఈజీ, అది ఒక లైబ్రరీ, దాంట్లో ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటే రియాక్టివ్ ప్రోగ్రామింగ్ చేయడం అంతే. So they follows the reactive programming style that support an explicit data management flow between non-UI data models
నుంచి అంటే ఫ్రీక్వెంట్లీ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ద సర్వర్ అండ్ యూఐ ఓరియంటెడ్ ఫార్మ్ మోడల్ దట్ కీప్ స్టేట్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద HTML కంట్రోల్స్ ఆన్ ద అప్లికేషన్ స్క్రీన్స్. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి మీకు ఈ లాంగ్వేజ్ అనేది కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం వచ్చేసి యాంగులర్ వెబ్సైట్ నుంచే ఈ స్క్రిప్ట్ అనే ఇంగ్లీష్ అనేది మొత్తం అక్కడ నుంచి తీసుకొని నేను యాడ్ చేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏమైతే రాస్తారో అది చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు దాంట్లోకి మైండ్లోకి కంప్లీట్ అనువదించుకొని మీకు ఎంత ఫ్రీగా చెప్పాలనుకుంటున్నారో అది మీ ఓన్ ఎక్స్ప్రెసివ్ వేలో ఎక్స్ప్రెస్ చేయండి. సో ఎప్పుడు కూడా ఉన్నట్టు చెప్పడానికి మాత్రం ట్రై చేయొద్దు. అప్పుడు ఏమైందంటే యూ కాంట్ డెవలప్, అంటే నువ్వు డెవలప్ కాలేవు. సో దాన్ని నువ్వు వచ్చేసి ఓన్ చేసుకోవాలి. దేనైనా నాలెడ్జ్ అనేది ఎప్పుడు వచ్చేసి ఎంతో నాలెడ్జ్ ఎంతో ఇన్ఫర్మేషన్ బయట సైడ్ ఉంటుంది, దాన్ని నువ్వు విజ్డమ్గా మార్చుకోగలిగినప్పుడు అంటే నీ ఓన్ వేలో దాని నాలెడ్జ్ని ఫామ్ చేసుకోగలిగినప్పుడు యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఈ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ చూసి మీరు డోంట్ వరీ. సో ఇది వచ్చేసి కంప్లీట్ మనం వచ్చేసి యాంగులర్ వెబ్సైట్ నుంచి తీసుకుంది. మీరు ఎక్కడ పోయి టెస్ట్ చేసుకున్నా కూడా మ్యాక్సిమం ఇదే లాంగ్వేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద డేటా బైండింగ్. ఈ డేటా బైండింగ్ అనేది కూడా నీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా బైండింగ్ కాన్సెప్ట్స్ వెరీ ఈజీ. ఇది కొద్దిగా వచ్చేసి నీకు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇంకా దాని గురించి ఏం వరీ డేటా బైండింగ్ అనేది ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాంపోనెంట్లో కోడ్ రాయటం అనేది కొద్దిగా కష్టం, కానీ నువ్వు సర్వీసెస్లో కోడ్ రాయటం ఈజీగా. డేటా బైండింగ్ ఏంటి, యూకి ఈ కాంపోనెంట్కి మధ్య డేటా ఇంటరాక్షన్ ఎలా చేయాలి, ఎన్ని వేస్లో చేస్తాం అనేది డేటా బైండింగ్. Data binding is a core concept in Angular and allows the define the communication between the component and DOM. DOM అంటే ఏంది, వ్యూ అనమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఎంటైర్ వ్యూ అనేది మీకు DOM ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. సో మేకింగ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిఫైన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద అప్లికేషన్ వితౌట్ వరింగ్ అబౌట్ ద పుషింగ్ అండ్ పుల్లింగ్ ద డేటా. నువ్వు ఎంటర్ చేసిన డేటాని సో దాన్ని రీడ్ చేసుకోవడం, దాంట్లో రైట్ చేయడం, ఏపీఐ డేటా అంటే నీకు సర్వీస్ కాల్స్ నుంచి వచ్చిన డేటాని యూఐకి అటాచ్ చేయడం, మళ్ళీ దాన్ని 2-వే బైండింగ్ ఆర్ 1-వే బైండింగ్లో ఎట్లా ఇంటరాక్షన్స్ అంటే యూఐకి కాంపోనెంట్స్కి సర్వీసెస్కి ఇంటరాక్షన్ అనేది నీకు ఎన్ని విధాలుగా ఈ బైండింగ్ జరుగుతుంది. అంటే డేటాని తీసుకెళ్ళి యూఐ కంట్రోల్లో ఎలా బైండ్ చేస్తున్నావు అనేది డేటా బైండింగ్. డేటా ప్లస్ బైండింగ్ దేని బైండ్ చేస్తున్నావు, యూఐ HTML కంట్రోల్స్కి బైండ్ చేస్తున్నావు. దేని బైండ్ చేస్తున్నావు, డేటాని బైండ్ చేస్తున్నావు, అంతే కదా. సో దీంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బైండింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్పోలేషన్ అంటే సింపుల్ వాల్యూని వచ్చేసి HTML కంట్రోల్స్ మధ్యలో చూపించడం. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ బైండింగ్ అంటే నువ్వు కాంపోనెంట్స్లో రాసిన ప్రాపర్టీని దాన్ని HTML కంట్రోల్స్కి అటాచ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ బైండింగ్ అంటే నీ ఏమైనా ఫామ్లో క్లిక్ చేస్తే అప్పుడు వచ్చేసి నీ కాంపోనెంట్లో ఏ యాక్షన్ మెథడ్ క్లిక్ కావాలి, ఏ యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలనేది ఈవెంట్ బైండింగ్. సో 2-వే డేటా బైండింగ్ అంటే ఏంటి, నువ్వు మోడల్ క్రియేట్ చేసుకుంటావు, ఆ మోడల్ నువ్వు అక్కడ అప్డేట్ అయితే కోడ్లో ఏపీఐలో అప్డేట్ అవ్వాలి, అక్కడ సర్వర్లో అప్డేట్ అయితే నీకు యూఐలో అప్డేట్ అవ్వాలి. జస్ట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ బైండింగ్స్. ఏం లేదు, సింపుల్ బైండింగు, సార్ ప్రాపర్టీ బైండింగు, ఈవెంట్ ఆర్ మెథడ్ బైండింగు, 2-వే బైండింగ్, దట్స్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్. డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది థియరీ పార్ట్. మీరు ఎక్కడ వచ్చేసి డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏమి, ఎందుకంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్లో బిల్ట్ ఇన్ ఆప్షన్ అది. అంటే సర్వీసెస్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అది ఇంటర్నల్గా ఆ డిపెండెన్సీ అంటే సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సర్వీస్ని యూజ్ చేయగానే ఇంటర్నల్గా అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకి ఎలా ఇస్తుంది అనేది, ఆ డిపెండెన్సీని ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అనేది యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఎలా చేస్తుందని చెప్పడం. అంతేగాని ఇక్కడ వచ్చేసి మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్ మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. సో దానికోసం మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో dependency injection is a software design pattern that deals how a component get hold of their dependencies. అంటే ఇది ఒక డిజైన్ ప్యాటర్న్స్. ఇప్పుడు నీకు ఇందాక ఏం చెప్పాము, డెకరేటర్ చేస్తుంది. డెకరేటర్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్. అంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఒక ప్రాజెక్టులు ఎన్కౌంటర్ అయ్యే ప్రాబ్లమ్స్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఒక ఫార్మేట్ సెట్ చేస్తారు, ఒక రూట్ సెట్ చేస్తారు, ఈ విధంగా చేస్తే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్దని. సో అట్లనే ఇందాక ఒక కాంపోనెంట్కి డెకరేట్ ఎట్లా చేస్తారు, డెకరేటర్ ప్యాటర్న్ అని, లేదా ఒక రౌటింగ్ అనేది మీడియేటర్ ప్యాటర్న్ అంటే ఇట్ మీడియేట్స్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అట్లనే ఒక సర్వీస్కి కాంపోనెంట్కి ఎట్లా ఒక సర్వీస్ అనేది ఒక కాంపోనెంట్లోకి ఎట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఇంటర్నల్గా ఎట్లా ఇంజెక్ట్ చేస్తుంది అనేది డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్ అది. సో ఇట్ ఈస్ అ వే టు క్రియేట్ ఆబ్జెక్ట్ దట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ ఆబ్జెక్ట్స్.
ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి, ఆ ఆబ్జెక్ట్ డిపెండెన్సీ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే కదా. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి డేటాను తీసుకొని ఇంకొక ఆబ్జెక్ట్కి ఇచ్చింది, ఆ ఆబ్జెక్ట్ ఆ డేటాను తీసుకొని ఇంకొక ఆబ్జెక్ట్కి ఇచ్చింది. ఇదేంటి, క్లయింట్ నుంచి నీకు స్టిల్ డేటాబేస్ పోయే వరకు ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని, ఆ ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని, ఇదంతా పెద్ద టీడీఎస్ ప్రాసెస్. అందుకోసం ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా ఫ్రేమ్వర్క్స్లోనే డిపెండెన్సీ అనేది రిజాల్వేషను లేదా డిపెండెన్సీ క్రియేషన్ అనేది ఫ్రేమ్వర్కే హ్యాండిల్ చేస్తుంది. నువ్వు ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే చాలు, ఇంటర్నల్గా వచ్చేసి ఆబ్జెక్ట్కి మెమరీ అలొకేషను, ఒక ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఎప్పుడు యూజ్ చేయాలా, ఎప్పుడు లోడ్ అవ్వాలనేటటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం వచ్చేసి ఫ్రేమ్వర్క్ తీసుకుంటుంది. ఆ తీసుకునే దాన్ని మనం ఏమంటారంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద టైప్ స్క్రిప్ట్? టైప్ స్క్రిప్ట్ అనేది నేను మీకు ముందు ఆల్రెడీ చెప్పాను. టైప్ స్క్రిప్ట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నీకు ఒక విధంగా చెప్పాలంటే ఎంటైర్ ఈ యాంగులర్ ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా టైప్ స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిజైన్ చేస్తారు. మొత్తం టైప్ స్క్రిప్ట్లోనే రాస్తారు కోడ్ మొత్తం వచ్చేసి. సో నీకు బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ అంటే ఏంది? టైప్ స్క్రిప్ట్ అని. సో ఆ టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఇది ట్రాన్స్పైల్ చేస్తుంది. నువ్వైతే టైప్ స్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దాంట్లో క్లాసెస్ ఉంటాయి, ఓకేనా, ఇంటర్ఫేసెస్ ఉంటాయి, సో మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ దీంట్లో మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్, ఇన్హెరిటెన్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నువ్వు పాలిమార్ఫిజం చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి ఏమైంది, ఈ నువ్వు రాసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైతే ఉంటుందో, సో ఆ ఎక్స్పీరియన్స్ని టైప్ స్క్రిప్ట్ అనేది నీకు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంతకుముందు జావా స్క్రిప్ట్లో కోడ్ రాయాలంటే చాలా కష్టం ఉంది, ఎందుకంటే అది మొత్తం ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫంక్షన్స్ అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ అవుతుంది, కానీ ఫంక్షన్స్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్గా కన్వర్ట్ చేసి ఫంక్షన్స్లో ఫంక్షన్స్ రాయటం, ఫంక్షన్స్లో ఫంక్షన్స్ కాల్ చేయడం అనేది నీకు జావా స్క్రిప్ట్లో చేస్తారు. అదే టైప్ స్క్రిప్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, టైప్ స్క్రిప్ట్ అనేది క్లియర్గా క్లాసెస్గా డిఫైన్ చేస్తారు. ఒక క్లాస్ ఇంకొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడం కానీ, ఒక క్లాస్లో నీకు వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఇంకో మెథడ్స్ రాయడం కానీ, టైప్స్ ప్రొవైడ్ చేయడం. నీకు జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి టైప్స్ అనేది అన్ని వ్యారీని ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి నీకు ఇంటీజర్స్, క్యారెక్టర్స్, ఫ్రూట్స్ అంటే ప్రతి వేరియబుల్కి ఒక టైప్ డిఫైన్ అవుతుంది, ఓకేనా. సో ఈ టైప్ స్క్రిప్ట్ అనేది ఏ ర్యాపర్ అరౌండ్ ద జావా స్క్రిప్ట్. అంటే ఇంటర్నల్గా నువ్వు టైప్ స్క్రిప్ట్లో ఏమైతే రాస్తావో, సో అది వచ్చేసి ఫైనల్గా వచ్చేసి జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అయింది. కానీ ఇది ఈజీ టు రైట్. అంటే ఇప్పుడు కొంతమంది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసే అలవాటు ఉంటుంది, వాళ్ళకి జావా స్క్రిప్ట్లో రాసేది కష్టం కాబట్టి, సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మైక్రోసాఫ్ట్ ఆండర్సన్ అనే అతను టైప్ స్క్రిప్ట్ అనే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశాడు. సో రైట్ అండ్ రన్ ద యాంగులర్ అప్లికేషన్. అసలు యాంగులర్ అప్లికేషన్ ఎలా రాస్తావు, అవి ఎలా రన్ చేస్తావు? సో వెన్ వీ రైట్ యాంగులర్ అప్లికేషన్ బై కంపోజింగ్ HTML టెంప్లెట్ విత్ యాంగులరైజ్డ్ మార్కప్స్. ఓకే, ఇప్పుడు ఏంది జనరల్గా ఏంది HTML, ఇంతకుముందు HTML దాంట్లో జావా స్క్రిప్ట్ కోడ్ పైన రాస్తూ ఉండేవాడు. ఇప్పుడు యాంగులర్ ఏం చేస్తుందంటే నువ్వు సపరేషన్ చేస్తుంది, యూఐని సపరేట్ చేస్తుంది, బిజినెస్ లాజిక్ మొత్తాన్ని సపరేట్ చేస్తుంది. సో ఈ యాంగులర్లో రాసినటువంటి కాంపోనెంట్స్ని నువ్వు HTMLకి బైండ్ చేసుకుంటూ పోతావు. అంటే ఆ టెంప్లెట్స్లో ఏదైతే HTML టెంప్లెట్స్లో ఈ మార్కప్ని, ఇప్పుడు నీకు ఒక HTML కంట్రోల్ తీసుకోండి, దాంట్లో ఐడి అని, దెన్ వచ్చేసి క్లాస్ అని, ఎట్లయితే అట్రిబ్యూట్స్ ఉంటాయో ఈ అట్రిబ్యూట్ని ఈ యాంగులర్లో రాసినటువంటి ఫంక్షన్స్ని, ఈ క్లాసెస్ని, వేరియబుల్స్ని, ప్రాపర్టీస్ని దీంట్లో అట్రిబ్యూట్గా అటాచ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో అదే వాడు ఏమంటాడంటే యూ కెన్ రైట్ యాంగులర్ అప్లికేషన్ బై కంపోజింగ్, అంటే మొత్తాన్ని HTML టెంప్లెట్స్ అంటే HTML కంట్రోల్స్ని యాంగులర్ మార్కప్తో ఫిల్ చేసుకుంటూ పోతూ ఉంటాం. అందువల్ల నీకు యాంగులర్ అనేది విత్ HTMLతో ఈజీ అయిపోయింది. సో రైటింగ్ ఏ కాంపోనెంట్ క్లాసెస్ టు మేనేజ్ ద టెంప్లెట్, యాడింగ్ ద అప్లికేషన్ లాజిక్ ఇన్ ఎ సర్వీస్ అండ్ బాక్సింగ్ ద కాంపోనెంట్ అండ్ సర్వీస్ ఇంటూ మాడ్యూల్. సో దిస్ ఇస్ మనం ఆల్రెడీ ముందు చెప్పాం. ఇప్పుడు మాడ్యూల్స్లోకి బాక్సింగ్ చేస్తున్నాయి, ఏంటండి కాంపోనెంట్స్ని, సర్వీసెస్ని, టెంప్లెట్స్ అవన్నీ కలిపితే ఒక మాడ్యూల్లోకి వెళ్ళిపోద్ది. అట్లనే అవి వచ్చేసి ఆ మార్కప్ని మన HTMLలోకి ఇంజెక్ట్ చేసుకుంటా పోతున్నాం. సో దెన్ వెన్ వి లాంచ్ ద అప్లికేషన్, ఓకేనా, ఎప్పుడైతే అప్లికేషన్ని ఇట్లా చేస్తాం, ఎట్లా రాస్తామని చెబుతున్నాడు, HTMLలోకి యాంగులరైజ్ని మార్కప్ చేస్తున్నాం, అంటే ప్రాజెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే రన్ చేస్తున్నామో
అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఫస్ట్ సెటప్ చేయాలి. ఇది రూట్ మాడ్యూల్. నా దగ్గర 10 మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ ఆ 10 మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్ అనేది బూస్ట్రప్ కావాలంటే స్టార్టింగ్ మాడ్యూల్ కావాలి. ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ అనేది స్టార్టింగ్ కాంపోనెంట్ కావాలో మొత్తం సెట్ చేసుకుంటే దాని ప్రకారం యాంగులర్ అప్లికేషన్ అనేది అక్కడి నుంచి ఫస్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఫస్ట్ కాంపోనెంట్కి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు రౌటింగ్స్ ఎట్లా సెట్ చేసావో ఆ పేజెస్ అట్లా రన్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు అంతే. సో వాట్ ఈజ్ ద కంపైలింగ్ అంటే ఏంటి? రెగ్యులర్ ఇంతకుముందు వచ్చేసి కంపైలర్సు, ట్రాన్స్పైలర్సు, నెక్స్ట్ వచ్చేసి ఈ కంపైల్ అంటే ఏం చేస్తుంది, కంపైలింగ్ ద జనరల్ టర్మ్ ఆఫ్ టేకింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ వన్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ అదర్ లాంగ్వేజ్. జస్ట్ కంపైల్ చేసుకుంటా పోద్దు. మనం ఇచ్చి రాసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి కంపైల్ ఇంటర్నల్ లో లెవెల్ ప్రోగ్రామింగ్కి కంపైల్ చేసుకుంటా పోద్ది. ట్రాన్స్పైలింగ్ అంటే ఏం చెప్పాను మీకు? ట్రాన్స్పైలింగ్ అంటే ఏంది? ఈ టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ మీద రాసినటువంటి ఒక ర్యాపర్. ఓకేనా? నువ్వు ఏదైతే టైప్ స్క్రిప్ట్లో రాస్తావో అది జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అయ్యింది. టైప్ స్క్రిప్ట్ డైరెక్ట్గా వచ్చేసి నీకు ఎగ్జిక్యూట్ కాదు. సో టైప్ స్క్రిప్ట్లో రాసింది నీకు జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ కావడాన్ని ట్రాన్స్పైలింగ్ అండి. ట్రాన్స్లేట్ ఇంటూ జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అయిపోద్ది. సో వాట్ ఈస్ ద జిట్ అండ్ ఏఓటీ కంపైలేషన్? కంపైలేషన్ అంటే ఏంది? నువ్వు రాసిన అన్నిటినీ కంపైల్. ఇప్పుడు మీకు ఇందాక కంపైలేషన్ ఏం చెప్పాను, నువ్వైతే మాడ్యూల్స్, కాంపోనెంట్స్, సర్వీసెస్, డైరెక్టివ్స్ అన్నీ రాస్తావు కదా, అది మొత్తం కంపైల్ చేసుకుంటుంది. మొత్తం వచ్చేసి చెక్ చేసుకుంటుంది ఇంటర్నల్గా ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా, యాజ్ పర్ యాంగులర్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు కరెక్ట్గా రాసారా రాయలేదా అని మొత్తం కంపోజ్ చేసుకుంటుంది. కంపోజ్ చేసుకొని కంపైల్ చేసుకుంటుంది అనమాట. సో యాంగులర్ కంపైలర్స్ కాంపౌండ్స్ ఇంటూ నేటివ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. దేర్ ఆర్ 2 types ఆఫ్ ద కంపైలర్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంత పెద్ద ప్రాజెక్ట్ రాసిన యాంగులర్లో ఎంత లాజికల్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత స్ట్రక్చర్డ్గా, ఎంత మెయింటైనబుల్ కోడ్ రాసినా ఫైనల్గా జావాస్క్రిప్ట్లోకే పోవాలి. ఫైనల్గా మొత్తం జావాస్క్రిప్ట్ HTML కోడ్లోకే పోవాలి. సో అక్కడ మీకేం డిఫరెన్స్ ఏం కనపడుతుంది. సో అయితే ఈ కంపైలేషన్ అనేది యాంగులర్లో 2 waysలో జరుగుతుంది. ఒకటి ఏఓటీ కంపైలర్, ఎహెడ్ ఆఫ్ టైం కంపైలేషన్. రెండు జస్ట్ ఇన్ టైం కంపైలర్. ఆ నేమ్స్ని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే ముందుగా మొత్తాన్ని కంపైల్ చేసుకోవడము, లేదా ఆన్ ద స్పాట్ వచ్చేసి కంపైల్ చేసుకోవడం. ఎహెడ్ ఆఫ్ కంపైలేషన్ ఏం చెప్తున్నా అంటే ద అప్లికేషన్ ఈజ్ కంపైల్డ్ ఆప్టిమైజ్ ఎట్ ద బిల్డ్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్ టైం. నీకు 2 టైమ్స్ ఉండే. ఒకటి వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం రాసిన తర్వాత ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ అంటే ఏం చేస్తాం, ఎన్జీ బిల్డ్ అని యూజ్ చేస్తాం. ఆ బిల్డ్ ఏం చేస్తాము, నువ్వు మొత్తం వచ్చేసి రాసిన మాడ్యూల్స్, కాంపోనెంట్స్, సర్వీసెస్, డైరెక్టివ్స్ ప్లస్ ఇంటర్నల్గా వచ్చేసి ఈ పైప్స్, ఫిల్టర్స్ మొత్తం వచ్చేసి యాజ్ పర్ యాంగులర్ స్టాండర్డ్, యాజ్ పర్ యాంగులర్ సింటాక్స్ ప్రకారం ఉందా అని చెప్పేసి కంపైల్ చేసుకుంటుంది. ఆ బిల్డ్ చేసిన దాన్ని నువ్వు రన్ చేస్తావు. ఓకేనా? సో ఈ బిల్డ్ టైంలో కంపైల్ చేసుకునే దాన్ని ఎహెడ్ ఆఫ్ కంపైల్ అంటే ముందుగానే కంపైల్ చేసుకున్నాం, దాన్ని ఎహెడ్ ఆఫ్ కంపైలేషన్ అంటాం. సో దిస్ ఇంప్రూవ్స్ ద రెండరింగ్ ఆఫ్ ద అప్లికేషన్ యూఐ. అంటే ఇప్పుడు ముందే కంపైల్ చేసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే తెలుస్తాయి. మొత్తం కంపైల్ అయిన కోడ్ని తీసుకెళ్ళి రన్ చేస్తే ఈజీ అయిపోద్ది. కానీ ఒకేసారి బిల్డింగు, ఒకేసారి కంపైలేషన్, ఒకేసారి రన్నింగ్ అంటే ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ లిటిల్ టైం అనమాట. సో దిస్ అప్రోచ్ షుడ్ బి యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ బిల్డ్స్. హెడ్ ఆఫ్ కంపైలేషన్ ఎప్పుడు ఇచ్చేస్తామంటే ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి అయిపోయింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ డిప్లాయ్మెంట్కి పోవాలి, ప్రొడక్షన్ స్టేజ్ డిప్లాయ్మెంట్కి వెళ్ళాలి. అప్పుడు ముందే బిల్డ్ చేసుకొని డిప్లాయ్ చేయడం అనేది ఈజీ. ఈ జస్ట్ ఇన్ టైం కంపైలేషన్ అనేది మ్యాక్సిమం వచ్చేసి డెవలప్మెంట్ మిషన్. ఇఫ్ యూ డూ సమ్ చేంజెస్, ఆ టైంలో నువ్వు డైరెక్ట్గా ఎన్జీ బిల్డ్ చేసుకుంటావు. ఎన్జీ బిల్డ్ చేసుకున్నప్పుడు ఏమైంది, దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటే నీకు కమాండ్ చూపించేస్తుంది. నువ్వు ఫిక్స్ చేసుకుని అప్పటికప్పుడు నువ్వు రాసిన అవుట్పుట్ అనేది, నువ్వు రాసిన కోడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదనేది నువ్వు అక్కడ వచ్చేసి జస్ట్ ఇన్ టైం కంపైలేషన్లో చూసుకుంటావు. సో వాట్ ఈస్ ద ట్రేస్ యువర్ కంపైలర్ అంటే ఇది ఇంకొక కంపైలేషన్. ట్రేస్ యువర్ కంపైల్స్ ద ECMAScript ఎడిషన్ 6కి ఇంక్లూడింగ్ క్లాసెస్, జనరేటర్స్ యాజ్ ఆన్ కోడ్ ఆన్ ద ఫ్లై టు రెగ్యులర్ జావాస్క్రిప్ట్ టు మేక్ ద కంపాటబుల్ ఫర్ ద బ్రౌజర్స్. ఇదేం చేస్తుందంటే బ్రౌజర్ కంపాటబిలిటీ అనుకూలంగా ఇది మనకు కంపైల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద ఈగర్ లోడింగ్ అండ్ లేజీ లోడింగ్. మీకు ఇందాక నేను చెప్పాను రౌటింగ్లో ఇప్పుడు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక 10 మాడ్యూల్స్కి ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అన్ని మాడ్యూల్స్ కూడా మీరు ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు అన్ని మాడ్యూల్స్ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు మెమరీలోకి. మీకు ఒక ఏదైతే స్పెసిఫిక్ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ మాత్రమే లోడ్ అవటాన్ని లేజీ లోడింగ్ అని అంటారు.
Angular application is a collection of modules and components. అంటే Angular application is the collection of building blocks. ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఏంది మాడ్యూల్. ఆ మాడ్యూల్ లోపల ఏముంటాయి నెక్స్ట్ వచ్చేసి అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్కి ఇంటరాక్షన్ వచ్చేసి సర్వీసెస్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అవ్వాలని చెప్పేది రౌటింగ్ అనమాట. ఈ 4 కాన్సెప్ట్స్ తెలిస్తే నీకు యాంగులర్ వచ్చేసినట్టే మొత్తం. సో దెర్ ఆర్ 2 ways వీ కెన్ లోడ్ ద మాడ్యూల్. ఈగర్లీ మాడ్యూల్ లోడింగ్ అంటే లోడింగ్ మాడ్యూల్ అట్ ద అప్లికేషన్ స్టార్టప్ అంటే మొత్తం మాడ్యూల్స్ మొత్తాన్ని లోడ్ చేయడం. సెకండ్ వచ్చేసి లేజీ లోడింగ్, లోడ్ ద మాడ్యూల్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. ఇది నువ్వు వచ్చేసి రౌటింగ్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసినప్పుడు నీకు ఏ మాడ్యూల్ కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే లోడ్ అయ్యే మాడ్యూల్ని వచ్చేసి లేజీ మాడ్యూల్ అంటారు. ఇందా మీకు చెప్పిన హెచ్ఆర్ మాడ్యూల్ అని, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్ అని, దెన్ ఫైనాన్స్ మాడ్యూల్ అని, దెన్ వచ్చేసి ఐటీ మాడ్యూల్ అని. ఇప్పుడు మీరు ఫైనాన్స్ మాడ్యూల్లో ఉన్నారు, ఐటీ మాడ్యూల్స్, అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్స్, ఫైనాన్స్ మాడ్యూల్స్ అని మీకు అవసరం లేదు. ఓకేనా? హెచ్ఆర్ మాడ్యూల్ అవసరం లేదు. ఫైనాన్స్లో ఉన్నప్పుడు ఫైనాన్స్ మాత్రమే లోడ్ అవ్వాలి. హెచ్ఆర్లో ఉన్నప్పుడు హెచ్ఆర్ ఫంక్షనల్స్ మాత్రమే చూపించాలి. మొత్తం 4 మాడ్యూల్స్ వచ్చేసి నీకు మెమరీలో లోడ్ అయితే నీకేమైంది, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోద్ది. సో నీకు ఏ మాడ్యూల్లో ఎప్పుడు ప్రాజెక్ట్ నీకు వ్యూ అనేది ఎక్కడున్నామో ఆ మాడ్యూల్ మాత్రమే లోడ్ అవ్వడాన్ని లేజీ లోడింగ్ అని అంటాం. వాట్ ఈజ్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్? మీకు ముందే చెప్పాను ద డిఫరెన్స్ బిట్వీన్ ద మల్టీ పేజ్ అప్లికేషన్స్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో సింగిల్ పేజ్ అంటే ఏంది, ఎంటైర్ యూఐ మొత్తం వచ్చేసి క్లయింట్ మిషన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంట్రాక్షన్స్ అనేది యూఐ ఇంట్రాక్షన్స్ అనేది మొత్తం క్లయింట్ మిషన్లో జరిగింది. మల్టీ పేజ్ ఏంది, జనరల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఏంది, మన కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ మొత్తం వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంటాయి. సో ఈ వెబ్ పేజెస్ అనేది ప్రతి రిక్వెస్ట్, ఇంత మల్టీ పేజ్ వెబ్ పేజెస్, మల్టీ పేజ్ అప్లికేషన్స్లో ప్రతి పేజ్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక క్లిక్ కొట్టినప్పుడు సర్వర్కి పోయి ఒక కరస్పాండింగ్ పేజ్ లోడ్ చేసుకుంటూ ఉండేది. కానీ ఎస్పీఐలో ఏమవుతుంది, నీకు మొత్తం వచ్చేసి ఒక పేజ్లో ఉంటుంది. సో నీకు ఏవైతే పర్టికులర్ డివిజన్స్ అయితే నీకు ప్రాజెక్ట్లో పర్టికులర్ పేజ్ కావాలో దాన్ని ఒక డివ్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటాం, ఒక టెంప్లెట్గా డివైడ్ చేసుకుంటాం, ఒక సపరేట్ బ్లాక్గా డివైడ్ చేసుకుంటాం, ఒక సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఆ సెక్షన్ని, ఆ డివ్ని నీకు రన్ టైంలో నీ మెయిన్ పేజ్లో లోడ్ అయ్యింది. అంటే నీకు ఒకే సింగిల్ పేజే ఉంటుంది. ఆ పేజీలో నీకు ప్రాజెక్ట్ అక్కడ ఇంతకుముందు వెబ్సైట్ ఏం చెప్పాము, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ అని చెప్పాం. సింగిల్ దాంట్లో ఏం చెప్పాలి, సింగిల్ పేజ్లో కలెక్షన్ ఆఫ్ డివ్స్. ఈచ్ డివ్ ఈజ్ నథింగ్ బట్ వన్ వెబ్ పేజ్ అనమాట. నీకు ఏ డివ్ అనేది ఎప్పుడు లోడ్ అవ్వాలి, అంటే ఏ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అవ్వాలి అనేది నీ రౌటింగ్లో సెట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద @ ఆఫ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద @ ఆఫ్ అవుట్పుట్? అంటే ఇప్పుడు కాంపోనెంట్స్ మధ్య ఇంట్రాక్షన్ జరగాలి. ఓకేనా? ఒక కాంపోనెంట్ నుంచి డేటా వచ్చేసి పేరెంట్ కాంపోనెంట్కి పంపించాలి, లేదా పేరెంట్ కాంపోనెంట్ డేటా వచ్చేసి చైల్డ్ కాంపోనెంట్ కావాలి. అప్పుడు మనం ఏందా ఇంట్రాక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్ అని ఎలా చేస్తావు? త్రూ @ ఆఫ్ ఇన్పుట్, త్రూ @ ఆఫ్ అవుట్పుట్. అదే అన్ని కాంపోనెంట్స్ కామన్గా నీకు డేటా పాస్ కావాలంటే త్రూ సర్వీస్ యూజ్ చేస్తాం. కానీ పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్కి ఇంట్రాక్షన్ జరగాలంటే @ ఆఫ్ ఇన్పుట్, @ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చేస్తాం. సో లైఫ్ సైకిల్ హుక్స్ అంటే ఏంటి అంటే నీకు వచ్చేసి ఈ యాంగులర్ అనేది ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటైర్ కాంపోనెంట్ లేదా ఎంటైర్ మాడ్యూల్, ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది దాని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది నీకు లైఫ్ సైకిల్ హుక్స్లో చెప్తాం. ఏ కాంపోనెంట్ యాజ్ ద లైఫ్ సైకిల్ మేనేజ్ బై యాంగులర్. నీకు యాంగులర్ ఒక కాంపోనెంట్ రాసామంటే ఈ కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఇనిషియల్గా ఏం లోడ్ అవ్వాలి, ఈ కాంపోనెంట్ క్లోజ్ చేస్తున్నప్పుడు లాస్ట్గా ఏమేమి డేటా డిస్ట్రాయ్ అవ్వాలి. అంటే ఒక లైఫ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఒక లైఫ్ ఆఫ్ కాంపోనెంట్, ఒక లైఫ్ ఆఫ్ పర్సన్ అనేది, ఇప్పుడు పర్సన్ లైఫ్ తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక సెల్తో స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయ్యేటప్పటికి ఏమైందండి, నీ సెల్స్ మొత్తం వచ్చేసి డివిజన్ అయిపోయినప్పటికీ నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది. అట్లానే ఒక కాంపోనెంట్ నీకు మెమరీలోకి లోడ్ అయ్యేటప్పుడు ఇనిషియల్గా కన్స్ట్రక్టర్ లెవెల్లో ఏం లోడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఫేజెస్లో ఏం జరగాలి, తర్వాత ఒక పర్టికులర్ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం జరగాలి, పర్టికులర్ ప్రాపర్ సర్వీస్ని కాల్ చేసినప్పుడు ఏం జరగాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్టర్ అంటే ఆ కాంపోనెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నాం, అప్పుడు వచ్చేసి ఏం యాక్షన్స్ జరగాలి. ఇంటర్నల్గా కొన్ని నువ్వు చేయొచ్చు, కొన్ని వచ్చేసి యాంగులర్ ఫ్రేమ్వర్క్ కూడా హ్యాండిల్ చేసుకుంటుంది. ఏంది మెమరీ క్లీనప్ కానీ, ఆబ్జెక్ట్ మెమరీ అలొకేషను, డీఅలొకేషను, దాని లైఫ్ సైకిల్ మేనేజ్ చేయటము, దాన్ని ఒక స్టాక్లో పెట్టడము, ఇవన్నీ వచ్చేసి కాంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్ కిందకు వస్తుంది అనమాట. సో లైఫ్ సైకిల్ సీక్వెన్స్కి వచ్చేసరికి సో NG ఆన్ చేంజెస్,
అంటే ఒక యాంగులర్ కాంపోనెంట్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నప్పుడు ఏం జరగాలి, ఎన్జీ ఆన్ అయినట్టు అనేది ఇప్పుడు కన్స్ట్రక్టర్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అయింది, ఇనిషియలైజేషన్ ఫేజ్లో ఏం జరగాలి, సో ఏమైనా చెకింగ్ చేస్తున్నప్పుడు ఏం జరగాలి, ఓకేనా, కాంపోనెంట్ ఇనిషియలైజేషన్ తర్వాత ఏం జరగాలి, కాంపోనెంట్ ఇనిషియలైజేషన్ ముందు ఏం జరగాలి, సో ఒక వ్యూకి అటాచ్ చేసేటప్పటికి ఏం జరగాలి, వ్యూ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏం జరగాలి, వ్యూని చెక్ చేసేటప్పుడు ఏం జరగాలి, ఆన్ డిస్ట్రాయ్, ఓకేనా, అంటే ఆ కాంపోనెంట్ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు అంటే ఆ కాంపోనెంట్ మెమరీ డిఅలొకేషన్ అయిపోతుంది, ఆ కాంపోనెంట్ ఇంక చచ్చిపోతుంది, ఆ కాంపోనెంట్ అనేది ఇంకా ఆ కాంటెక్స్ట్లో అవసరం లేదు, అప్పుడు వచ్చేసి ఏం జరగాలనేది మొత్తం ఈ లైఫ్ సైకిల్ సీక్వెన్స్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి ఇంటర్వ్యూలో ఎన్జీ ఆన్ అయినట్టు అనేది ఒకే ఒకటి అడుగుతారు, మిగతా అన్నీ వచ్చేసి మ్యాక్సిమం ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎవరు ఇంటర్వ్యూలో కూడా అడగరు అంత డీప్గా అడిగేంత మ్యాక్సిమం, ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి ఇందులో ఈ లైఫ్ సైకిల్ లుక్స్ నువ్వు చేసేదానికన్నా కూడా ఫ్రేమ్ వర్క్ చేసే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎన్జీ ఆన్ అయినట్టు అనేది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎన్జీ ఆన్ చేంజెస్, ఈ రెండు లైఫ్ సైకిల్ లుక్స్ గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం వచ్చేసి నువ్వు రాసేది కూడా ఈ రెండిట్లోనే. ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్లో నువ్వేమన్నా ఇన్ కేస్ థర్డ్ పార్టీ లేకపోతే వేరే ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుంటే డిస్ట్రాయ్ చేసుకుంటే అక్కడ చేసుకోవచ్చు, కానీ అది మ్యాక్సిమం కూడా వచ్చేసి నువ్వు అవసరం లేదు, యాంగ్లర్ ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది. సో రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది, అసింక్రోనస్ కాల్స్ అంటే ఏంది, ఇప్పుడు ఇంత ముందు వరకు మనం ఏంది రెగ్యులర్ సింక్రోనస్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ కాల్ చేయడం, ఆ ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ కాల్ చేయడం అనేది. ఈ అసింక్రోనస్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సో ఇంటర్నల్గా ఒకదాని తర్వాత ఎప్పుడు ఏది కావాలి, ఒక యాక్షన్ అయిపోయినప్పుడు నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేయకుండా నీ పాటు నువ్వు వర్క్ చేసుకుంటూ పో, సో దాని అవుట్పుట్ వచ్చినప్పుడు అది ఎక్కడ నువ్వు కాల్ చేయాలనేది నువ్వు రియాక్టివ్ అంటే ఆ డైనమిక్గా అసింక్రోనస్ వేలో నీ యొక్క రెస్పాన్సెస్ రియాక్షన్ అనేది జరిగిద్ది అనమాట. దీన్ని ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ అని అంటారు. సో దీనికి సపరేట్ లైబ్రరీ ఉంది. సో ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ అనేది నువ్వు ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ యూజ్ చేస్తా యాంగులర్ ప్రాజెక్ట్ రాస్తే వెరీ క్విక్ వెరీ రెస్పాన్సివ్గా ఉంటుంది. దాంట్లో అరౌండ్ ఒక 10 మెథడ్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ ఒకటి, దెన్ వచ్చేసి ఆన్ ఎర్రర్ అని, ఇవి లిటిల్ జస్ట్ అరౌండ్ ఒక 4 to 5 hours మినిమం టైం స్పెండ్ చేస్తే ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ మీద ఒక లిటిల్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని చేసుకుని యాంగులర్లో రెగ్యులర్ ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. ఇదేమంత పెద్ద కష్టమేం కాదు. నేను ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ మీద ఒక వీడియో చేస్తాను, దట్ మేక్స్ సో ఈజీ ఫర్ యూ టు రైట్ వితౌట్ మీరు ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయకుండా ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ మీద నేను చేస్తే 1 hour or 2 hours వీడియో మాత్రం స్పెండ్ చేస్తే మీరు ఇంక మళ్ళీ వేరే ఏ వెబ్సైట్లో కానీ ఏ వీడియోస్ వినకుండా డైరెక్ట్గా ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ మొత్తం బేసిక్స్ టు ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో వాట్ ఈజ్ అబ్జర్వబుల్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్ఎక్స్ ప్రోగ్రామింగ్ కింద వస్తుంది. అబ్జర్వబుల్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ పాసింగ్ ద మెసేజ్ బిట్వీన్ ద పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్ ఇన్ అవర్ అప్లికేషన్. ఇక్కడ నీకు పబ్లిషర్ సబ్స్క్రైబర్ అని ఒక డిజైన్ ప్యాటర్న్ తెలవాలి. పబ్లిషర్ అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ ఒక బ్రాడ్కాస్టింగ్, ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక టీవీ ఉంది బ్రాడ్కాస్ట్ చేస్తుంది, వాళ్ళు పబ్లిష్ చేసేయని అన్ని టీవీ ఛానళ్ళకి, అంటే మనం ఇన్ కేస్ ఆ ఛానల్ పెట్టుకుంటే వాళ్ళు అప్పుడు పబ్లిష్ చేసేది ఆ టీవీ ఛానల్కి వస్తుంది. అట్లానే పబ్లిషర్లు ఏంది, నువ్వు ఏవైతే రిక్వెస్ట్ చేసిన డేటాని అది వన్స్ రెడీ అయినప్పుడు అది మొత్తం అన్నిటికీ ఏవైతే నువ్వు కుక్ చేసుకుంటావో, ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకుంటావో వాటన్నిటికీ ఆ డేటాని పబ్లిష్ చేస్తుంది. సో అది త్రూ అబ్జర్వర్ ద్వారా నీకు అది వచ్చేసి అది అబ్జర్వ్ చేసుకొని నీకు రెస్పాండ్ అయ్యి వస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ ద RxJS? RxJSని మీకు ముందే చెప్పినట్టు RxJS అని రియాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ సపరేట్ ఒక లైబ్రరీ, దాన్ని మీ ప్రాజెక్ట్లో యాంగులర్ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటే ప్రోగ్రామింగ్ ప్లస్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ ఇన్ ద యాంగులర్. సెక్యూరిటీ అనేది వెరీ హ్యూజ్ కాన్సెప్ట్, ఓకేనా. ఈ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యాంగులర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెబ్ అప్లికేషన్. ఎనీ వెబ్ అప్లికేషన్స్కి సెక్యూరిటీ అనేది హార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. ఈ సెక్యూరిటీ కింద మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. సెక్యూరిటీలో వచ్చేసి ఆథెంటికేషన్ వస్తుంది, ఆథరైజేషన్ వచ్చింది, ప్రతి ఇన్పుట్ని వ్యాలిడేషన్ చేసుకోవాలి, కొన్ని వ్యాలనరబిలిటీస్ ఉంటాయి, కొన్ని వచ్చేసి హ్యాకింగ్ ఉంటాయి. కొంతమంది హ్యాకర్స్ వాళ్ళకి అదే పని వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ నువ్వు యాంగులర్లో చేసిన ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే .NETలో చేసిన ప్రాజెక్ట్ కావచ్చు, జావాలో చేసిన ప్రాజెక్ట్, కానీ వాళ్ళ పని ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ మెయిన్ వచ్చేసి బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో మెయిన్ వచ్చేసి
ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయో అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్ అనేది. సో అవి హ్యాకర్స్కి దొరకకుండా ఉండే విధంగా మనం సెక్యూరిటీ అనేది సెక్యూర్ వేలో ఒక అప్లికేషన్ డిజైన్ చేసుకోవాలి. సపోజు మనకి ఇచ్చేసి ఈ ఈ ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తాం, రెగ్యులర్గా యూజ్ చేస్తే కొన్ని సెక్యూరిటీ అటాక్స్ అనేది నెక్స్ట్ పేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీలో వచ్చేసి ఆథెంటికేషన్కి మనం జేడబ్ల్యూటీ అనే టోకెన్స్ యూజ్ చేస్తాం. ఈ జేడబ్ల్యూటీ టోకెన్స్ అనేది ఏంది, ఇంతకుముందు వచ్చేసి వెబ్సైట్కి వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేవాళ్ళం. అంటే ప్రైవేట్ వెబ్సైట్లు పబ్లిక్ వెబ్సైట్లు ఎట్లా ఉంటాయి, పబ్లిక్ వెబ్సైట్స్కి మ్యాక్సిమం ఈ గోల్ అంతా ఏముండదు, ఎందుకంటే స్టాటిక్ పేజెస్ ఉంటాయి. వాళ్ళకి పబ్లిక్గా అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసుకొని రిలీజ్ చేస్తారు కాబట్టి సో దానికి మ్యాక్సిమం వచ్చేసి సెక్యూరిటీ అనేది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ కొన్ని వెబ్సైట్స్కి వచ్చేసి సెక్యూరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏంది, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యే వెబ్సైట్స్ మాత్రం 100% సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సపోజ్ బ్యాంకింగ్ అప్లికేషన్ HDFC కానీ, సిటీ బ్యాంక్ కానీ, SBI బ్యాంక్ కానీ, ఏ బ్యాంక్స్ అయినా బ్యాంకింగ్ అప్లికేషను, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్, ఇవనేది ఫైనాన్షియల్లీ క్రిటికల్ అప్లికేషన్స్, మెడికల్ ప్రాజెక్ట్స్, వీటికి సెక్యూరిటీ అనేది అన్ని వేస్లో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్ని వ్యానరబిలిటీస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని హ్యాకింగ్స్ వచ్చేసి ఏ వేస్లో ఒక హ్యాకర్ అనేది నీ ప్రాజెక్ట్ని హ్యాకింగ్ చేస్తారో అన్ని వేస్లో నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి. దీనికి యాంగులర్కి మ్యాక్సిమం వచ్చేసి రిలేషన్ లేదు. నేను ఊరిక సెక్యూరిటీని కూడా యాంగులర్లో ఎట్లా హ్యాండిల్ చేయాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకున్నాను అంతే. సో దీన్ని మ్యాక్సిమం వచ్చేసి మీ ఇంటర్వ్యూలో ఎవరు అడగరు, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ సపరేట్గా ఉంటారు, సెక్యూరిటీ టెస్టర్స్ అనేది సపరేట్గా ఉంటారు, దాని పెనట్రేషన్ టెస్టింగ్ అని, తర్వాత ఎథికల్ హ్యాకింగ్ అని, డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ అని డిఫరెంట్ టర్మ్స్లో ఉంటాయి. ఒక సెక్యూరిటీ ఇంజనీరింగ్ అని, ఒక సెక్యూరిటీ డెవలపర్ అనేది ఒక వెబ్సైట్ని వాళ్ళు ప్రాపర్ వేలో సెక్యూరిటీని హ్యాండిల్ చేస్తారు. సో వాట్ ఈస్ ద జేడబ్ల్యూటీ టోకెన్ అని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఆథెంటికేషన్ పర్పస్లో మనం వచ్చేసి జేడబ్ల్యూటీ టోకెన్ యూజ్ చేస్తాం. ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్లో HTTP హెడర్లో సర్వర్ పంపిస్తే సర్వర్లో అది వ్యాలిడేట్ చేసుకొని ఈ టోకెన్ పంపించిన పర్సన్ వ్యాలిడేట్ అయితేనే నెక్స్ట్ నీకు ఆథరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే యాక్సెస్ డినైడ్ అనేది నీకు వస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ అనేది జేడబ్ల్యూటీ టోకెన్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, ఈ సెక్యూరిటీలో ఉండేటువంటి వ్యానరబిలిటీస్ ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అంటే నీకు లూప్ హోల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అనేది తెలుసుకోవడం మంచిది. అంతేగాని దీని గురించి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్, సెక్యూరిటీ డెవలపర్స్, సెక్యూరిటీ స్పెషలిస్ట్ అని సపరేట్గా వాళ్ళనైతే డీప్గా అడుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్లో సెక్యూరిటీ గురించి అడిగినా కూడా మ్యాక్సిమం నాకు తెలియదని చెప్పినా దాన్ని ఒక పెద్ద సీరియస్గా ఎవరు తీసుకోరు. దాన్ని బేసిక్ టర్మ్స్ ఇప్పుడు సపోజ్ జేడబ్ల్యూటీ అంటే ఏంటి అంటే JSON వెబ్ టోకెన్ అని చెప్తే సరిపోద్ది. వాట్ ఈస్ ద ఇంటర్సెప్టర్స్ అంటే ఏంది, మీకు HTTP సర్వర్ నుంచి వచ్చే కాల్స్ని నువ్వు ఇంటర్సెప్ట్ చేస్తున్నావు, రీడైరెక్ట్ చేసి నీకు కావాల్సిన దాన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ నీకు ఎక్కడికి రిక్వెస్ట్ పోవాలి దాని రెస్పాన్స్ అంటే నీకు సర్వర్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని నువ్వు కావాల్సిన విధంగా మోడిఫికేషన్ చేసుకొని లేదా దాన్ని వ్యాలిడేట్ చేసుకొని నీకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి ఇంటర్సెప్టర్స్ అంటారు. అంటే ఇంటర్మీడియట్గా ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ యాక్షన్స్ యూ కెన్ యూజ్ ద Interceptors are used to intercept outgoing requests or incoming responses. This can be really useful for features like caching and logging. ఓకే, ఏమన్నా సపోజ్ సర్వర్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపించావు, సర్వర్లో ఏంది నువ్వు అనుకున్న డేటా లేదు, ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ని యూజర్కి ఎట్లా డిస్ప్లే చేయాలి, సో అప్పుడు ఇంటర్సెప్టర్లో నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు, ఎక్సెప్షన్ వచ్చేసి 400 వచ్చేసింది, సో ఈ డేటా వచ్చేసి నువ్వు 201 ఎర్రర్ ఎక్సెప్షన్ కోడ్ వచ్చింది, లేదా ఎర్రర్ మెసేజ్ వచ్చింది సర్వర్ నుంచి, ఈ మెసేజ్ వచ్చినప్పుడు నీకు యూజర్ ఫ్రెండ్లీగా ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి, లేదా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఆ ఎక్సెప్షన్ని ఫైల్లోకి లాగిన్ చేసుకోవాలి అనేది నువ్వు ఇంటర్సెప్ట్లో చెక్ చేసుకుంటావు. సో దిస్ కెన్ బి ఆన్ ద మల్టిపుల్ సినారియోస్, సెట్టింగ్ ఆరిజిన్ ఫర్ ద అవుట్ గోయింగ్ రిక్వెస్ట్, యాడింగ్ ద ఆథెంటికేషన్ టు ఎవరీ రిక్వెస్ట్. ఇప్పుడు ఇందా చెప్పాను జేడబ్ల్యూటీ టోకెన్, ఒక పర్సన్ని ఆథెంటికేట్ చేసేటప్పుడు ఆ టోకెన్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ టోకెన్ అనేది మీకు HTTP హెడర్లో సెట్ చేయాలి. సో అదే నువ్వు రిక్వెస్ట్ పంపంగానే డైరెక్ట్ సర్వర్కి వెళ్ళిపోతుంది నువ్వు రిక్వెస్ట్ చేసిన పేజ్ని, కానీ ఇంటర్మీడియట్గా ఆ రిక్వెస్ట్ సర్వర్కి పోయేటప్పుడు నువ్వు ఇంటర్సెప్ట్ చేసుకొని దాంట్లో ఆ టోకెన్ అటాచ్ చేసుకోవాలి, టోకెన్ అటాచ్ చేసుకొని పంపిస్తావు అనమాట.
సో వాట్ ఆర్ ద సెక్యూరిటీ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్? ఇందా చెప్పే కదా మీకు, వెబ్ అప్లికేషన్లో సెక్యూరిటీ లూప్ హోల్స్ లేదా వాల్నరబిలిటీస్ ఏమేమి రిస్క్లు ఉంటాయి, హ్యాకర్స్ ఎటువంటి కైండ్ ఆఫ్ అటాక్స్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ హ్యాకింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెబ్సైట్లు అనేది. ఇది ఇది వచ్చేసి ఓడబ్ల్యూఎస్పి అని ఓఆస్ప్ అని ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి 10 మేజర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఇవి కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగినట్లయితే ప్రాజెక్ట్లో మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది నీ ప్రాజెక్టులో. అందులో ఒకటి వచ్చేసి ఇంజెక్షన్ అటాక్స్. ఇంజెక్షన్లో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని, జావా స్క్రిప్ట్ ఇంజెక్షన్ అని, రకరకాల ఇంజెక్షన్స్ ద్వారా వేరే కోడ్ ఇంజెక్ట్ చేసి నీ కోడ్ని మాడిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ ఆథెంటికేషన్ సెషన్ మేనేజ్మెంట్. నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా హ్యాండిల్ చేసావు, కానీ వాడు మధ్యలో వచ్చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని హ్యాక్ చేసుకుంటాడు. సో అప్పుడు నువ్వు పంపిన డేటాని కరెక్ట్గా అక్కడ సర్వర్ రీచ్ కావు. నువ్వు ఒక వెబ్ యూఆర్ఎల్ని రిక్వెస్ట్ చేసావు, వాడు మధ్యలో ఆ రిక్వెస్ట్ యూఆర్ఎల్ని వాడికి అనుకూలంగా మార్చుకున్నాడు హ్యాకర్ అనేది. సో ఈ కైండ్ ఆఫ్ రాకుండా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి కోడ్లో. నెక్స్ట్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనమాట. అంటే నీ ప్రాజెక్ట్లోంచి ఈ ప్రాజెక్ట్లోకి వేరే సైట్ నుంచి స్క్రిప్ట్ ఇంజెక్ట్ చేసి నీ కుకీ వాల్యూ కానీ, నీ సెషన్ డేటా కానీ, నీ యూజర్ నేమ్ కానీ, నీ పాస్వర్డ్ కానీ హ్యాక్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. సపోజ్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ తీసుకున్నావు, సో దాన్ని ప్రాపర్ వేలో నువ్వు రిక్వెస్ట్ చేసుకోలేదనుకో, సో దాన్ని వాడు హ్యాండిల్ చేసుకోగలడు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్. సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఏంటి? ఒక సెక్యూరిటీ యూజర్ నేమ్, పాస్వర్డ్, డొమైను, నెక్స్ట్ వచ్చేసి ఏ సర్వరు, ఏది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏంటి, ఇవన్నీ ఒక కాన్ఫిగ్ ఫైల్లో సెట్ చేస్తావు. దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. నువ్వు డైరెక్ట్గా వచ్చేసి ప్లెయిన్ టెక్స్ట్లో రాస్తే వచ్చేసి అవతలోడు వచ్చేసి సర్వర్లో పోయి హ్యాకింగ్ చేసుకుంటాడు. సో సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ డేటా, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, పాస్వర్డ్ కానీ, ఇవి చాలా కేర్ఫుల్గా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో క్లయింట్ నుంచి సర్వర్కి పంపించుకోవాలి. సో మిస్సింగ్ ఫంక్షన్ లెవెల్ యాక్సెస్ కంట్రోల్. దీని వచ్చేసి ఆథరైజేషన్ అంటారు. ఆథరైజేషన్ అంటే ఏంది? ఒక పర్సన్కి ఈ ఒక వెబ్సైట్లో ఈ పేజెస్లో ఈ కంట్రోల్ మాత్రమే యాక్సెస్ అవ్వాలని సెట్ చేస్తుంటావు. బై మిస్టేక్ని వచ్చేసి నువ్వు డిజైన్ చేసినప్పుడు రాంగ్గా సెట్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ఇచ్చిన యాక్సెస్ కంట్రోల్, సపోజ్ ఒకడికి వచ్చేసి మేనేజర్ యాక్సెస్ ఇచ్చావు, ఇంకో అతనికి వచ్చేసి జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చావు. నీకు ఆ సర్వర్ నుంచి ఆథరైజేషన్ వచ్చేటప్పుడు మిడిల్లో హ్యాకర్ హ్యాక్ చేసి డెవలపర్కి వచ్చేసి మేనేజ్మెంట్ యాక్సెస్ తీసుకొని ఆడుకున్న రైట్స్ మొత్తంతో ఆ వెబ్సైట్ మొత్తం యాక్సెస్ చేసుకోగలడు. నువ్వు ఎంటర్ చేసే డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోగలడు, దాన్ని వాడు మిస్యూజ్ చేసుకోగలడు. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ అంటే సో నీలాగా వాతలోడు వచ్చేసి నీ సైట్ని యాక్సెస్ చేసుకోగలడు. సో దీనికి డిఫరెంట్ ఈ టెన్ సెక్యూరిటీ రిస్క్స్కి హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరేం వరి అవ్వద్దు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనేది ఇవన్నీ మీ కోడ్లో రాస్తారు. ఇవన్నీ మ్యాక్సిమం వచ్చేసి మీరు యాంగులర్లో రాసిన రెగ్యులర్ డెవలపర్స్ హ్యాండిల్ చేసేటువంటి సినారియోస్ కావి. రెగ్యులర్ డెవలపర్స్ ఏం చేస్తారు? ఒక ఫంక్షన్ ఉంది, ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్కి యాంగులర్లో ఏం కోడ్ రాయాలి, ఏం ఫంక్షన్ రాయాలి, ఏ కాంపోనెంట్ రాయాలి, ఏ టెంప్లెట్ రాయాలి మాత్రమే మనం చూసుకోవాలి. ఈ సెక్యూరిటీ రిలేటెడ్ అనేది మ్యాక్సిమం సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు కూడా యాంగులర్లో రాసిన కోడు, సో దే నోస్ డిఫరెంట్. వాళ్ళు వచ్చేసి రెగ్యులర్ ఫంక్షన్ చేయలేరు. రెగ్యులర్ ఫంక్షన్స్ ఇప్పుడు జనరల్గా ఒక ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి? ఫంక్షనల్ రిక్వైర్మెంట్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అని రెండు ఉంటాయి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది రెగ్యులర్ యాంగులర్ డెవలపర్ చేస్తారు. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఎవరు చేస్తారు? నాన్ ఫంక్షనల్ యాంగులర్ డెవలపర్ చేస్తారు. అంటే రెండు తెలిసిన వాడిని వచ్చేసి ఎక్స్పర్ట్ అంటాడు. రెండింటిని డిజైన్ డెవలప్ చేసి ఆర్కిటెక్ట్ చేసేవాడిని ఆర్కిటెక్ట్ అని అంటారు. సో ఇన్వాలిడ్ లైక్ యూజింగ్ కాంపోనెంట్ దట్ పోజెస్ ద వాల్నరబిలిటీస్. అది ఒక కాంపోనెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే ఇట్ కుడ్ బి వాల్నరబుల్ అయింది అనమాట. ఇన్వాలిడేట్, రీడైరెక్ట్ అండ్ ఫార్వర్డ్స్. రౌటింగ్ అనేది కూడా వాడు మాడిఫికేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి మోర్ సెక్యూర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. స్టేట్ మేనేజ్మెంట్ ఏంటి? నువ్వు ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని లేదా ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ని కొంత డేటాని వచ్చేసి నువ్వు లోకల్గా స్టోర్ చేసుకోవాలి, సెషన్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ రిక్వెస్ట్లకు కానీ, ఇప్పుడు సపోజ్ ఒక డేటా రెగ్యులర్గా యూజ్ చేస్తుంది, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కొంత డేటా కావాలి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి డేటా కావాలి. సో దాన్ని సమ్వేర్ ఎల్స్ యూ నీడ్ టు కీప్ ద స్టేట్. ఆ స్టేట్ మేనేజ్మెంట్కి మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సపోజ్ కుకీ అనేది ఒక స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఎస్క్యూఎల్ డీబీ, ఇండెక్స్ డీబీ, లేదా బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అని. ఇప్పుడు నీకు యాంగులర్లోనే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అని, ఎన్పిఎం మాడ్యూల్స్ అని, రెడెక్స్ అనేది
ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ. ఇట్ హ్యాస్ వెరీ కేపబిలిటీ ఫర్ మెయింటైనింగ్ ఆల్ ద స్టేట్ ఆఫ్ యువర్ అప్లికేషన్. స్టేట్ ఏంది చాలా అవ్వచ్చు. స్టేట్ ఒక ప్రాజెక్ట్ మొత్తం డేటా మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటాని యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంది కొంత ఒక సపోజ్ ఒక కంట్రీ ఇన్ఫర్మేషన్ ఉంది. కంట్రీ ఇన్ఫర్మేషన్ ప్రతిసారి సర్వర్ పోయి సేమ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే దట్ ఈజ్ స్టాటిక్ డేటా. ఎప్పుడు కంట్రీ మ్యాక్సిమం ఏమైనా చేంజెస్ అయితే 1 or 2 టైమ్స్ లేదా వీక్లీ మంత్లీ ఒకసారి చేంజ్ అయ్యింది. సో నీ కంట్రీస్ లిస్ట్ అనేది మ్యాక్సిమం చేంజ్ కాదు కదా. సో ఇట్లాంటివన్నీ వచ్చేసి నువ్వు ఇంటర్నల్గాను ఇది ఒక స్టేట్ మేనేజ్మెంట్లో సేవ్ చేసుకొని నీ ప్రాజెక్ట్లో మళ్ళీ ప్రతిసారి రౌండ్ ట్రిప్స్ అంటే సర్వర్కి క్లయింట్కి రౌండ్ ట్రిప్స్ లేకుండా నువ్వు క్లయింట్ సైడే మేనేజ్ చేసుకోవచ్చు. యాంగ్లర్ కుకీ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు వచ్చే స్టేట్ మేనేజ్మెంట్ పార్ట్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ వచ్చేసి కుకీ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ డేటా సెంట్ ఫ్రమ్ ద వెబ్సైట్ స్టోర్స్ ఆన్ ద క్లయింట్ యూజర్ మిషన్ బై యూజర్ వెబ్ బ్రౌజర్ వైల్ యూజింగ్ browser. Okay, cookies persist across the multiple requests. Browser sessions should be, you set them to, they can be a great method of authentication in some web pages. Okay, సో ఇప్పుడు కుకీస్ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, సపోజ్ యూజర్ నేము, పాస్వర్డ్ లేదా JW2 టోకెన్ ఉంది. ఇవన్నీ వచ్చేసి మనం ఇంటర్నల్గా ఇప్పుడు సపోజ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, ఆ వెబ్సైట్లో కొన్ని చేంజెస్ చేసావు. ఓకేనా, ఆ యూజర్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఏంది లుక్ అండ్ ఫీల్ చేంజెస్ చేసావు, లేదా కొంత డేటాను వచ్చేసి నువ్వు మోడిఫికేషన్ చేసావు, బ్రౌజర్ క్లోజ్ చేస్తావు. నెక్స్ట్ టైం మళ్ళీ అదే వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు నువ్వు ప్రీవియస్ స్టేట్లో ఎక్కడున్నావో అదే స్టేట్ మేనేజ్ చేయడానికి కుకీ అనేది వన్ ఆఫ్ ద వేలో ఆ స్టేట్ని యూజర్ ప్రిఫరెన్స్ని స్టేట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇంతకుముందు మల్టీపేజ్ వెబ్ పేజెస్లో ఈ కుకీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లయింట్ నుంచి సర్వర్కి పంపిస్తాం. సర్వర్ అనేది మొత్తం వచ్చేసి ఇంతకుముందు యూజర్ ప్రిఫరెన్స్ ఏమనేది దాని ప్రకారం సెట్ చేసి యూఐ పంపించేది అనమాట. యూఐ ఆ పేజ్ రెండర్ చేసి ఇప్పుడు క్లయింట్ సైడే మొత్తం SPA పేజెస్ అనేది క్లయింట్ సైడే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆ రిక్వెస్ట్ ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు క్లయింట్ సైడ్ ఆ కుకీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకొని నీకు ప్రీవియస్గా ఎట్లయితే ఏ స్టేట్ ఏ యూజర్ ప్రిఫరెన్స్లో ఏ స్టేట్లో నువ్వైతే పేజ్లో ఉన్నావో ఆ స్టేట్ అనేది త్రూ కుకీస్ ద్వారా డిఫరెంట్ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో యాంగ్లర్ మెటీరియల్ అనేది ఏంది, మెటీరియల్ అనేది ఈజ్ కైండ్ ఆఫ్ CSS ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్కి లుక్ అండ్ ఫీల్ బెస్ట్గా ఇవ్వడానికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యూజ్ చేస్తాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి బూట్స్ట్రాప్. రీసెంట్గా ఈ యాంగ్లర్ వాళ్ళు కూడా CSS ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారు. దాన్నే వచ్చేసి యాంగ్లర్ మెటీరియల్ అని అంటారు. సో యాంగ్లర్ మెటీరియల్ అని లుక్ అండ్ ఫీల్ కానీ ఫాస్ట్, ఇది యాంగ్లర్లో బిల్ట్ ఇన్ ఆప్షన్ కాబట్టి అంటే నీకు యాంగ్లర్ వాళ్ళు గూగుల్ వాళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి కంపేర్ టు బూట్స్ట్రాప్ అనేది యాంగ్లర్ మెటీరియల్ ఇట్ విల్ టేక్స్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ ప్లస్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా నీకు సేమ్ విత్ ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో బూట్స్ట్రాప్ అనేది మీకు నువ్వు చెప్పినట్టు అనదర్ CSS ఫ్రేమ్వర్క్ కాంపిటేటర్ ఫర్ ద యాంగ్లర్ మెటీరియల్కి. సో యాంగ్లర్ ప్రాజెక్ట్ అనేది ఏ డిఫరెంట్ టూల్స్, ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఏ డెవలప్మెంట్ ఐడీస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాం అనేది మ్యాక్సిమం 99% యాంగ్లర్ ప్రాజెక్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్ అనే ఓపెన్ సోర్స్ టూల్ ద్వారానే మ్యాక్సిమం అందరూ ఇచ్చేస్తారు. అలాంగ్ విత్ విజువల్ స్టూడియోతో కాకుండా విజువల్ స్టూడియో ఎక్స్ప్రెస్ కానీ హైయర్ ఎడిషన్స్ విజువల్ స్టూడియో కంప్లీట్ ఎంటర్ప్రైజ్ వర్షన్లో కూడా నువ్వు యాంగ్లర్ డిజైన్ చేయొచ్చు. దాంతోపాటు యాటమ్ అని, సబ్లైమ్ టెక్స్ట్ అని, వెబ్ స్టార్మ్ అని ఇవన్నీ మ్యాక్సిమం ఫ్రీ టూల్సే. ఇప్పుడు యాంగ్లర్ ఇట్ సెల్ఫే ఫ్రీ. సో TypeScript ఈజ్ ఓపెన్ సోర్స్. అట్లనే యాంగ్లర్ డిజైన్ చేసి డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టూల్స్ కూడా మ్యాక్సిమం వచ్చేసి ఫ్రీ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ద బెస్ట్ టూల్ ఫర్ ద యాంగ్లర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ అండ్ రన్నింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈజ్ ECMAScript? ECMAScript అనేది ఒక స్టాండర్డ్ అనమాట. సో ఏ స్టాండర్డ్లో మనం ఉన్న విషయం చెప్పేది నీకు ECMAScript ద్వారా తెలియదు. ECMAScript ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ డెవలప్డ్ బై ECMA ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. Currently ECMAScript is available in the multiple versions that are the ESS and ES5 and AS6 and both versions fully supported క్రోమ్, ఫైర్ఫాక్స్, ఒపారా, సఫారీ, IE అంటే ఇది ఒక స్టాండర్డ్స్ డిఫైన్ చేస్తుంది. ఈ లాంగ్వేజెస్ వచ్చేసి ఈ ఫీచర్స్ అనేది ECMAScript స్టాండర్డ్ 5, ECMAScript స్టాండర్డ్ 6 అని చెప్పడం అనమాట. సో ప్యాకేజ్.json అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నీకు యాంగ్లర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నీకు రేపు
ఒక ప్రాక్టికల్లో ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకొని ఈ కాంపోనెంట్స్ 11 కాంపోనెంట్స్ యూజ్ చేస్తా ప్రాక్టికల్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని చూపిస్తాను. అప్పుడు దాంట్లో ఉన్న ఫైల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈచ్ ఫైల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. దాంట్లో వన్ ఆఫ్ ద ఫైల్ వచ్చేసి ప్యాకేజ్ డాట్ చేస్తాను. దీంట్లో ఏం చేస్తానంటే మీరు ఇంక్లూడ్ చేసిన మీరు రిఫరెన్స్ యాడ్ చేసుకున్న మాడ్యూల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వచ్చేసి దీంట్లో సేవ్ అయింది. యాంగులర్ సిఎల్ఐ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఈ ఇప్పుడు మీకు రెగ్యులర్గా వచ్చేసి ఏం చేస్తున్నాము, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాం. అలాగనే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా నువ్వు కాంపోనెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒక యాంగులర్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. సో యాంగులర్ సిఎల్ఐ ఈజ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టు scaffold build Angular applications using the Node.js style of modules. Okay, it is a command line tool for creating Angular applications. It is recommended to use Angular CLI for creating an Angular application, as we don't need to spend time installing and configuring all the required dependencies and wiring everything together. ఇప్పుడు నీకు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. న్యూ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేసి ఒక మాడ్యూల్ యాడ్ చేసుకొని, ఒక కాంపోనెంట్ యాడ్ చేసుకొని, ఒక లైబ్రరీ యాడ్ చేసుకొని, దాని కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ డాట్ జేసన్ ఫైల్ అని, తర్వాత కర్మా డాట్ జేసన్ ఫైల్ అని, తర్వాత యాంగులర్ సిఎల్ఐ అని చెప్పేసి, తర్వాత ఈ ఫైల్స్ మొత్తం నువ్వు మాన్యువల్గా యాడ్ చేసేదానికన్నా కూడా యాంగులర్ సిఎల్కి యాంగులర్ న్యూ అని కానీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తామంటే ఒక ప్రాజెక్ట్కి మినిమం రిక్వైర్డ్ మొత్తం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తాన్ని క్రియేట్ చేసి విత్ ఇన్ 2 minutesలో మీకు ఇచ్చేస్తుంది. సో అది కంపల్సరీ నువ్వు చేయాలంటే మినిమం వచ్చేసి మ్యాక్సిమం 4 hours నుంచి 8 hours పట్టింది. కానీ విత్ ఇన్ యాంగులర్ సిఎల్లో ఒక 10 minutesలో నీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఆ తర్వాత నీ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ బట్టి లేదా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ బట్టి నీ ప్రాజెక్ట్ లాజికల్ డివిజన్స్ని బట్టి మాడ్యూల్స్ కాంపోనెంట్స్ బట్టి నీ ప్రాజెక్ట్ యాడ్ చేసుకుంటా పోవచ్చు. అంటే ఇట్ కెన్ బి బిగ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ ప్రాజెక్ట్ సెటప్ అనేది మొత్తం నీకు వచ్చేసి యాంగులర్ సిఎల్ఐ యూజ్ చేసుకోండి. సో సిఎల్ఐ కమాండ్స్ కొన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే సిఎల్ఐ కమాండ్స్ ఎన్జీ న్యూ అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఎన్జీ న్యూ ఇచ్చేయండి. ఎన్జీ సర్వ్ అనేది ఒక ప్రాజెక్ట్ రన్ చేయడానికి. ఎన్జీ జనరేట్ అంటే ఒక కొత్త కాంపోనెంట్ కానీ, ఒక డైరెక్టరీ కానీ, ఒక మాడ్యూల్ కానీ, ఒక సర్వీస్ కానీ, ఒక రౌటింగ్ కానీ యాడ్ చేసుకోవడానికి ఎన్జీ జనరేట్ యూజ్ చేసుకోవచ్చు. అదే లేదా కమాండ్ ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు రైట్ క్లిక్ కొట్టేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంతమందికి ఏంటంటే కమాండ్ లైనే కంఫర్టబుల్ ఉంటుంది యూఐ కన్నా. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ 2 waysలో ఉంటాయి. ఏదో కమాండ్ లైన్ అంటే డైరెక్ట్ కమాండ్ లైన్లో యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఇంటర్ఫేస్, అంటే నాన్ గుఐ. సో గుఈ లెవెల్ అంటే జియూఐ లెవెల్లో యూజ్ చేసుకోవాలంటే విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసుకోండి. అది యువర్ కంఫర్టబుల్ లెవెల్స్ని బట్టి. సో ప్రాజెక్ట్ని టెస్ట్ చేయాలంటే ఎన్జీ టెస్ట్ అని, ఎన్జీ బిల్డ్ అని, ఓకే, ఎన్జీ రన్ అని, రకరకాల ఎన్జీ ఆప్షన్స్. అంటే యాంగులర్ ఎన్జీ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ అని యాంగులర్ కమాండ్స్కి యూజ్ చేసుకుంటే నీ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ క్రియేషన్ కాడ నుంచి రన్నింగ్ వరకు ఆ ఎంటైర్ లైఫ్ సైకిల్లో యూజ్ చేసేటువంటి మ్యాక్సిమం ఒక 20 or 30 కమాండ్స్ ఉంటాయి. దాంట్లో రెగ్యులర్గా ఈ 5 కమాండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 5 కమాండ్స్ మాత్రం కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతాడు. సో జస్ట్ టెల్ మీ ఫ్యూ కమాండ్స్ అని అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి, ఎన్జీ న్యూ, ఎన్జీ సర్వ్, ఎన్జీ జనరేటివ్, ఎన్జీ టెస్ట్ అని చెప్పేసేయండి. సో వాడు ఈజీగా ఓకే మీరు ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు ఎన్జీ కమాండ్ ఎన్జీ న్యూ అంటే మీరు ఏం చెప్పలేదు అనుకో, ప్రాజెక్టే చేయలేదు. అంటే ఎన్జీ న్యూ అనేది తెలియకపోతే మీకు యాంగులర్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వేస్ట్, ఓకేనా. ఎన్జీ బిల్డ్, ఎన్జీ బిల్డ్ అనేది తెలియకపోతే మీ ప్రాజెక్టు మీరు చేశారన్నా కూడా ఎవరు నమ్మరు. సో వాట్ ఈజ్ ద Node.js? Node.js అనేది ఇట్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్, అంటే ఇది రన్ టైమ్ ఇంజిన్ అని చెప్పాలి. Node.js ఈజ్ ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ దట్ ఎగ్జిక్యూట్ ద జావా స్క్రిప్ట్ ఇన్ ద సర్వర్ సైడ్. ఓకే, నీకు యాంగులర్ మ్యాక్సిమం వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ నోడ్ మాడ్యూల్స్ మీద, ఈ నోడ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే Node.js ఇట్ కెన్ యూజ్ ఫర్ బోత్ క్లయింట్ అండ్ సర్వర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్పిఎం అనేది ప్యాకేజ్. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్స్. ఈ నోడ్ ప్యాకేజ్ మేనేజర్స్ ద్వారానే మనం న్యూ ప్రాజెక్ట్స్ని, న్యూ మాడ్యూల్స్ని, న్యూ ప్యాకేజెస్ని మన ప్రాజెక్ట్లోకి రిఫరెన్స్ తీసుకోగలుగుతాం. సో ఎన్పిఎం ఈజ్ ఎ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ ద జావా స్క్రిప్ట్ అండ్ ద వరల్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ రిజిస్ట్రీ. ఇప్పుడు మీకు ఇనిషియల్ చెప్పాను యాంగులర్ ఫ్రేమ్వర్క్లో కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయని. ఈ లైబ్రరీస్ అన్నీ వచ్చేసి ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజ్ నోడ్ యొక్క లైబ్రరీస్ అవి వచ్చేసి నీకు యాంగులర్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్జీ కమాండ్ యాంగులర్లో కమాండ్స్ ఉన్నట్లుగానే నీకు ఎన్పిఎంలో కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి.
ఎన్పిఎంలో ఇప్పుడు కొత్త మాడ్యూల్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ ద న్యూ ప్యాకేజ్. ఇక్కడ మాడ్యూల్స్ని ప్యాకేజెస్ అని అంటారు. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్ అవ్వచ్చు ఇంటర్నల్గా. సో ఒక మాడ్యూల్ అయినా ఉండొచ్చు అనమాట. ఒక కొత్త ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ అని, బిల్డ్ చేసుకోవాలంటే బిల్డ్ ప్యాకేజీ, రీబిల్డ్, స్టార్ట్, రీస్టార్ట్, స్టాప్, అన్ఇన్స్టాల్, అప్డేటు, వర్షన్. ఓకేనా. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి మీరు యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే ఇన్స్టాల్ ఒకటి, బిల్డ్ ఒకటి మ్యాక్సిమం. ఇవి 2 కమాండ్స్ నేర్చుకుంటే చాలు. స్టార్టు, రీస్టార్టు, ఇప్పుడు ఇన్స్టాలు, అన్ఇన్స్టాలు. సో స్టార్టు, రీస్టార్టు, బిల్డు, రీబిల్డు. ఓకేనా. ఇవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు రెగ్యులర్ యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్ లానే ఉంటాయి. దీనికోసం మీరేం పెద్ద బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో యాంగులర్ టెస్టింగ్. సో మీకు ముందే చెప్పినట్టు యాంగులర్లో వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకు యాంగులర్ క్లిక్ అయిందంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సినారియో బేస్డ్ టెస్టింగ్. అంటే ప్రతి కాంపోనెంట్ని, ప్రతి మాడ్యూల్ని, ప్రతి సర్వీస్ని ఇండిపెండెంట్గా టెస్ట్ చేసుకోవచ్చు. లేదా కాంపోనెంట్ 2-3 కాంపోనెంట్స్ని కలిపి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 100 యూస్ కేసు ఉన్నాయి అనుకో. ఒక యూస్ కేస్ అనేది ఒక సినారియో కంప్లీట్. సపోజ్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఎంటర్ అయిన తర్వాత సర్వర్కి పోయి మళ్ళీ వాడికి కావాల్సిన హోమ్ పేజ్ రావడం అనేది ఒక రిక్వైర్మెంట్ అనుకోండి. దీన్ని మొత్తాన్ని వచ్చేసి ఒక సినారియో అంటారు. సో దీంట్లో ఇండిపెండెంట్ యూనిట్ అంటే ఏంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్గా లాగిన్ అయ్యాడా, అదొక యూనిట్. సో ఆ తర్వాత అది వచ్చేసి ఆ రిక్వెస్ట్ సర్వర్ రీచ్ అయిందా, అది 2వ యూనిట్. సర్వర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ పేజ్ బ్యాక్ వచ్చేసిందా, 3వ యూనిట్. ఎప్పుడైంది ఫస్ట్ యూనిట్ 1 and 2 కలిపితే ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. సో 1, 2, 3 ఈ 3 సినారియోస్ని 3 యూనిట్స్ని కలిపి చేసేదాన్ని సినారియో బేస్డ్ టెస్టింగ్ అంటారు. అంటే ఒక కంప్లీట్ సినారియో. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్కి వెళ్ళాము, ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఒక సినారియో, ఒక మనీ విత్డ్రాల్ చేసుకోవడం అనేది ఒక సినారియో, సో మనీ డిపాజిట్ చేయడం అనేది ఒక సినారియో. ఓకేనా. ఒక సినారియోలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చేయాల్సి వచ్చింది, నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో మొత్తం కలిపితే ఒక సినారియో అయింది. ఆ సినారియోని ప్లస్ ఇండిపెండెంట్ యూనిట్స్ని, కలెక్షన్ ఆఫ్ యూనిట్స్ని ఆల్ టుగెదర్ ఆ సినారియో యూజ్ చేసి అన్ని యూనిట్స్ని టెస్ట్ చేయడానికి యాంగులర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రేమ్వర్క్. యాంగులర్లో నీకు బిల్ట్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఏంటి అవి? యూనిట్ టెస్టింగ్ చేయడానికి. సో యాంగులర్ ప్రాజెక్ట్ దాంట్లో 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్పినట్టు మీకు, యూనిట్ టెస్టింగు, ఇంటిగ్రేషన్ టెస్టింగు, లేదా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని అంటాం. సో ద టూల్స్ వచ్చేసి అంటే దానికి ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి కర్మ, జాస్మిన్, ప్రొట్రాక్టర్. ఈ మూడింటిని ఇచ్చేసి యూ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్ప్రైజ్ యూనిట్ టెస్టబుల్, ఇంటిగ్రేషన్ టెస్టబుల్, సినారియో టెస్టబుల్ అప్లికేషన్ చేయొచ్చు. టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, లైవ్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న చేంజెస్ చేస్తే నీకు ప్రాజెక్ట్లో ఎక్కడ ప్రాబ్లం అయిందని అర్థం కాదు. అదే ఒక టెస్టబుల్ కంప్లీట్ టెస్ట్ కవరేజ్ చేసిన ఒక ప్రాజెక్ట్లో నువ్వు ఎప్పుడైతే స్మాల్ మిస్టేక్ చేసావంటే ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోద్ది. టెస్ట్ కేసు ఫెయిల్ అవ్వగానే ఆటోమేటిక్ ఎక్కడ ప్రాబ్లం అని తెలిసిపోద్ది. ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ఫిక్సింగ్ చేయడం డెడ్ ఈజీ అయిపోద్ది. ఇన్ కేస్ ప్రాజెక్ట్ కానీ టెస్టింగ్ అనేది లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. కోడ్ కవరేజ్, టెస్ట్ కవరేజ్ లేని ప్రాజెక్ట్స్ మీరు మ్యాక్సిమం ఎంత చేసినా కూడా అది వచ్చేసి కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇనిషియల్ లెవెల్లో తెలియదు, ప్రాజెక్టు గ్రోయింగ్ అంటే 1 year ప్రాజెక్ట్ అయినప్పుడు 6 months 7 months తర్వాత ఒక డెవలపర్ చేంజ్ అవుతూ ఉంటారు, మేనేజర్ చేంజ్ అవుతూ ఉంటారు, రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒకరి కంట్రోల్లో ఉండదు ఆ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి. ఆర్కిటెక్చర్ చేంజెస్ అవుతుంటారు. ఒకే ఒక చోట కంట్రోల్ వచ్చేసి యూనిట్ టెస్టింగ్. ప్రతి యూనిట్ని మీరు ఆల్రెడీ టెస్టింగ్ చేసి, కలెక్షన్ ఆఫ్ యూనిట్ని ఇంటిగ్రేషన్ చేసి, కలెక్షన్ ఆఫ్ సినారియోస్ని మీరు సినారియో టెస్ట్లో కవర్ చేసినట్లయితే ఎవరైనా అన్నోన్ డెవలపర్స్ వచ్చేసి ఒక లైన్ చేంజెస్ చేసినా కూడా సో ప్రాజెక్ట్ ఏమన్నా ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోద్ది. ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయిందంటే నీకు ప్రాబ్లం ఎక్కడ ఉందో క్లియర్గా తెలిసిపోద్ది. ప్రాబ్లం క్లియర్ అయినప్పుడు ఫిక్సింగ్ చేయడం ఈజీ. ఇన్ కేస్ ప్రాబ్లం తెలియనప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ మళ్ళీ బిల్డ్ చేసుకొని డీబగ్ చేసుకుంటూ పోవాలి. వెరీ టీడియస్. సో ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్, నాట్ ఓన్లీ యాంగులర్, ఎనీ ప్రాజెక్ట్కైనా కంపల్సరీ టెస్టింగ్ రాసుకోవాలి. సో యాంగులర్లో బెస్ట్ ఏంటంటే టెస్టింగ్ అనేది సపరేషన్ ఆఫ్ కన్సర్న్, అంటే ఇండిపెండెంట్గా ఈచ్ ఫీచర్ని నువ్వు టెస్ట్ చేయగలవు. అందువల్ల యాంగులర్ ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్వర్క్ అయింది. సో ఇదండి మొత్తం యాంగులర్కి సంబంధించినటువంటి బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వీడియో సిరీస్లో ఈ కంటిన్యూస్ వీడియోస్లో నేను యాంగులర్ యొక్క ఒక ప్రాజెక్ట్ తీసుకొని 11 కాంపోనెంట్స్ని అంటే 11 బిల్డింగ్ బ్లాక్స్ని ఓ ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేయాలా రియల్ టైంలో, రియల్ యూజ్ కేసెస్, రియల్ సినారియోస్ తీసుకొని మీకు ఈజీ వేలో నేను అండర్స్టాండ్ చేస్తాను. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ లెంగ్తీ వీడియో,
దో మీకు నచ్చినట్లయితే, మీకు ఇది యూస్ఫుల్ అయితే ఈ యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో నా మెయిల్ కూడా ఉంది, ఆ మెయిల్కి మీరు ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. So thank you very much for your time and patience, and please subscribe to my YouTube channel if you really like or if really useful this video. Thank you very much, Andy.